కాళ్ళకి టచ్ అవ్వకుండా పక్కన ఏమన్నా పెట్టుకోవడానికి అవకాశం ఉంటే పెట్టుకోండి, లేదా ఒక చైర్ లాంటిది తీసుకొని చైర్ మీద పెట్టుకోండి. మా ఆరాధన చేస్తున్నప్పుడు చప్పట్లు కొట్టడానికి వీలు కుదరదు కనుక చేతితో పట్టుకుంటేనే కనుక ఒక చైర్ వేసుకొని దాని మీద పెట్టుకోండి, పర్వాలేదు. మంచిది ప్రియులరా, ఈ రాత్రికాల కూడిక ప్రభు మనలందరిని నడిపించారు. ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి ప్రభు కృపనిచ్చి మనలందరినీ కూడా నడిపించారు. మనలందరినీ కూడా ప్రభు నడిపించి ఇటు ధన్యత మన అందరికీ కూడా ప్రభు మనకు అనుగ్రహించినందుకు నిండు మనసుతో చేతులెత్తి ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాము. అందరూ స్తోత్రం 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 స్తోత్రం. నోరు తెరిచి అందరూ కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆరోగ్యమునిచ్చినందుకు ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. బిగ్గరగా మీ స్వరాలు ఇంకా వినబడాలి. ప్రభు సన్నిధిలో మీ స్వరాలు వినబడాలి. పరలోకమందు ఎలాగునో భూమి మీదను కూడా అలాగునే పరలోకములో దేవదూతలు, కెరూబులు, మహాదూతలు, శరాపులు ప్రభువును ఆరాధిస్తుండగా, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తుండగా పరలోకపు గడప కమ్ములు పునాదులు అదురుచుండునని వ్రాయబడినట్టుగా ఈ స్తుతి ధూపము ద్వారా మన మందిరం అంతా ప్రభు మహిమ చేత నింపబడులాగన స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ప్రభు ఆరోగ్యమునిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. నీకును నీ కుటుంబమునకును ప్రభు క్షేమాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాము. నిత్య ఆశీర్వాదం ప్రభు నీ పైన నీ బిడ్డల పైన కుమ్మరిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాము. మునిపెన్నడూ జరగనటువంటి కార్యములు ప్రభువును ఎడల జరిగించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాము. రానున్నటువంటి దినముల్లో ప్రభు ఉన్నతమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు ప్రభు మన ఎడల జరిగించబోతున్నందుకు విశ్వాసంతో స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియులారా, ఈ రాత్రికాలం ప్రభు సన్నిధి మన మధ్య నివాసం ఉంటున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ రాత్రికాలం ప్రభు సన్నిధి మన మధ్య నివాసం ఉంటున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాము. ఆయనే మన పక్షాన కదలబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియులారా, ఆయనే మన పక్షాన కదలబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాము. నిలుచుండి ఆయన రక్షణ కార్యమును చూడుడి, నిలుచుండి ఆయన రక్షణ కార్యమును చూడుడి. ఇదిగో యెహోవా బాహు బయలుదేరి ఉన్నది. ఆయన ప్రజలను విడిపించడానికి, ఆయన ప్రజలను నడిపించడానికి, ఇశ్రాయేలుకు తోడైన నడిపించేవాడు సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా. అందరూ మనసారా ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియులారా, మనసారా ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాము. ఈ రాత్రికాలం ప్రభు సన్నిధి మన మధ్య నివాసం ఉంటుండగా, ప్రభు ఆత్మ మన మధ్య సంచరిస్తుండగా పూర్ణ మనస్సుతో ప్రభువును స్తుతిద్దాము. రాజాని భవనములో రేయింపవలు వేచియుందునో, యేసు రాజాని భవనములో రేయింబవలు వేచియుందునో. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతు, చప్పట్లు కొడుతూ, చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయింబవలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింబవలు వేచియుందును. ఉద్యమంగా చప్పట్లు కొడుతూ, సర్వజనులారా చప్పట్లు కొడుతూ ఆయన సన్నుతించుడి. మన బలం ఆయనే, మన కోట ఆయనే, మనకు ఆశ్రయ దుర్గముగా నిలిచి మన పక్షాన తన బాహు చాపుతున్నటువంటి దేవుడు ఆయనే.
నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. యేసయ్యా నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా చెప్పకూడదు, పూర్ణ మనస్సుతో ఆరాధన చేద్దాము. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో యేసు రాజాని భవనములో రేయింబవలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. యేసయ్యా స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా. పూర్ణ మనస్సుతో ప్రభువుని స్తుతిద్దాము. మనం చేసేటువంటి ప్రతి ఆరాధన ద్వారా ఎరుకో గోడలు కోల్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు. పౌలు శేలలో ఆ రాత్రి చెరసాలలో ఉండి పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉండగా వారి ప్రతి బంధకములు తెంచి వేసినటువంటి దేవుడు, ఇశ్రాయేలుకు తోడైండి నడిపిస్తున్నటువంటి సైన్యములకు అధిపతి యెహోవా. పూర్ణ మనస్సుతో ప్రభువుని స్తుతిద్దాం ప్రియులారా. ఈ రాత్రికాలం ఏ పరిస్థితుల్లో నీవు వచ్చావో, ఈ రాత్రికాలం ఏ స్థితిగతుల మధ్య ఉన్నావో, నీ ప్రతి పరిస్థితిని స్థితిగతుల్ని మార్చగలిగిన వాడు నా దేవుడు, సర్వశక్తి కలిగిన వాడు నా దేవుడు. ఆయనకు అసాధ్యమైన కార్యం అంటూ ఏదీ లేదు. విశ్వాసంతో ప్రభువుని స్తుతించు. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. స్తోత్రం. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధనా నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే. స్తోత్రం. మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా. అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా. ఉజ్జీవంగా ఆరాధన చేద్దాము.
ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించేటువంటి రాత్రి, ఈ రాత్రి ప్రతి బంధకములు తెంచివేసేటువంటి రాత్రి. నీకేనయ్యా ఆరాధనా, ఆరాధనా అబ్బా తండ్రి, నీకేనయ్యా రాజాని భవనములో రేయింబవలు వేచియుందును. యేసు రాజాని, చప్పట్లు కొడుతూ రేయింబవలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా, ఆరాధనా అబ్బా తండ్రి, నీకేనయ్యా ఆరాధనా, ఆరాధనా అబ్బా తండ్రి, నీకేనయ్యా. పరిశుద్ధ పరచు యెహోవా మెకాదేశ్, ఆరాధనా నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెకాదేశ్, ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హోసేను, ఆరాధనా నీకే. ఆమేన్. రూపించు దైవం యెహోవా హోసేను, ఆరాధనా నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెకాదేశ్, ఆరాధనా నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెకాదేశ్, ఆరాధనా నీకే. రూపించు దైవం యెహోవా హోసేను, ఆరాధనా నీకే. స్తోత్రం. రూపించు దైవమైన నీకే ఆరాధనా, ఆరాధనా అబ్బా తండ్రి, నీకేనయ్యా ఆరాధనా, ఆరాధనా అబ్బా తండ్రి, నీకేనయ్యా ఆరాధనా. స్తోత్రం. ఆరాధనా అబ్బా తండ్రి, నీకేనయ్యా ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా మా ఆరాధనా, నీకే కదా మా ఆరాధనా. నీవే కదా మా ఆరాధనా, నీకే కదా మా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. స్తోత్రం. ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా మా, నీకే కదా మా, ఆమె నీవే కదా నా ఆరాధనా, నీకే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. స్తోత్రం. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా స్తుతి
స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. స్తోత్రమయ్యా. మా మధ్యన సంచరించేవాడా, నీ ప్రజలను దర్శిస్తున్నవాడా, నీ బలమైనటువంటి హస్తమును చాచినవాడా, ఇదిగో నీ ప్రజలనైనా ప్రభువానికి స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. నీవే కదా మా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. చేతులెత్తి మాట చెబుదాం ప్రియులారా. నా దుర్గమా ఆశ్రయమా, నాకెవరు లేరయ్యా, ఆరాధనా నీకే ఆరాధనా. సమర్పించుకోండి నువ్వు ప్రభుకి, సమర్పించుకోండి నువ్వు ప్రభుకి. అబ్బా తండ్రి నీకేనయ్యా, నీ చేతనైనకు అందించి రాత్రికాలం ఆరాధనా. నీ ప్రతి పరిస్థితిని ఎరిగొన్నటువంటి దేవుడైనా, నీ ప్రతి స్థితిగతులని ఎరిగొన్నటువంటి దేవుడైనా, తన అచంచలమైనటువంటి కార్యాలను ఎడల జరిగించడానికి శక్తి కలిగిన వాడైనా, ఈ రాత్రికాలం నీ చేతిని నా ప్రభువుకు అందించు. ఈ రాత్రికాలం నీ చేతిని నా ప్రభువుకు అందించు. ఎంతకాలం ఇంకా పరిస్థితుల మధ్యనే ఉంటావు, ఎంతకాలం ఆ స్థితిగతుల మధ్యనే ఉంటావు. ఈరోజు నా దేవుని నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడైనా, ఈరోజు నా ప్రభు నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడైనా. అయ్యా ఇదిగో నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభు, ఇదిగో నా చేతిని నీకు అందిస్తున్నాను ప్రభు. నన్ను నడిపించయ్యా, నా బలమైన నిలబడు, నా దుర్గమైన నిలబడు, నాకు ఆశ్రయమైన నిలబడు ప్రభు. ఇదిగో నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభు. ఈ రాత్రికాలం నువ్వు అప్పగించుకోగలిగితే నా ప్రభువు నిన్ను నడిపించడానికి సమర్థుడైనటువంటి దేవుడు. ఈ రాత్రికాలం నువ్వు అప్పగించుకోగలిగితే నువ్వు చూడనటువంటి కార్యాలు నీ కన్నులారా చూపగలిగినటువంటి వాడు. ఈ రాత్రికాలం నా ప్రభువుకు నిన్ను అప్పగించుకుంటే మునిపెన్నడు జరగనటువంటి కార్యములను ఎడల జరిగించడానికి శక్తి కలిగిన వాడు. మారాలగున్న నీ అనుభవాలను మధురముగా మార్చగలిగిన వాడు నా దేవుడు. చేదైనటువంటి నీ అనుభవాలను సాక్ష్యాల కింద మలచగలిగినటువంటి వాడు నా దేవుడు. అప్పగించుకోండి ప్రియులారా, అప్పగించుకోండి. మన ప్రతి పరిస్థితిలో మనల్ని నడిపించగలిగినటువంటి నమ్మదగినటువంటి దేవుడైనా, నమ్మదగినటువంటి దేవుడు ప్రభువా. ప్రభువా మాకెవరు లేరు నాయన, అందరూ ఉన్నటువంటి ఒంటరి వాడిని అయ్యా, అందరూ ఉన్నటువంటి ఒంటరి దాన్ని ప్రభు. అయ్యా మాకెవరు లేరు నాయన. ఈ రాత్రి కాలం ఇదిగో నీ సన్నిధిలో మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటుండగా మమ్మల్ని నడిపించండి అయ్యా. నీకు స్తోత్రాలు వందనాలు. నడిపించండి ప్రభు, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ప్రభు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ రాత్రికాలం ప్రభా ఇదిగోండి దేవా, మీ సన్నిధి మా మధ్యన ఉంచి మీరు నడిపించినందుకు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో నీ ప్రజలందరినీ మీ చేతులకు అప్పగించాను ప్రభు. అయ్యా 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 అయ్యా,
కుడి ఎడమలు ఎరగనటువంటి నీ ప్రజలు ప్రభు, అయ్యా ఈ రాత్రి కాలంలో వారు ఏ స్థితిగతుల మధ్య నీ సన్నిధిలో ఉన్నారో, ఏ పరిస్థితుల మధ్య నీ సన్నిధిలో ఉన్నారో ప్రభు, ఏ అనుభవాలు గుండా వారు వెళుతున్నారో నాయన, సమస్తము ఎరుగునటువంటి దేవుడవు నాయన. ఇదిగో వారు నీ చేతిని పట్టుకోవడం కాదు కానీ నీవే వారి చేతిని పట్టుకోండి అయ్యా, భయపడకము, నీ కుడి చేతిని పట్టుకొని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడవు నాయన. అయ్యా మేము నీ చేతిని పట్టుకుంటే విడిచిపెడతామేమో కానీ నీవు మా చేతిని పట్టుకుంటే ఏది మీ చేతుల నుంచి మమ్మల్ని అపహరించలేదు నాయన. నీ బిడ్డల కుడి చేతులు మీరు పట్టుకున్నందుకు స్తోత్రాలు, మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఇశ్రాయేలుకు తోడైన నడిపించేటువంటి సైన్యములకు అధిపతి యెహోవా కింద నీ ప్రజల్ని మీరు తోడుకొని వెళుతున్నందుకు స్తోత్రాలు నాయన, నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభు. మీ నడిపింకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము నాయన, నీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము నాయన. కృప చూపేటువంటి దేవుడవు నాయన, బలపరిచేటువంటి దేవుడవు, శక్తినిచ్చేటువంటి దేవుడవు నాయన. ఇదిగో మమ్మల్ని అందరూ నాయన ఇదిగోండి ప్రభు మీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. నడిపిస్తున్నటువంటి సేవకులను తండ్రి ఇదిగో మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. కుడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. ఈ రాత్రికాలం నాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభు, మాట్లాడండి ప్రభు, మాట్లాడండి ప్రభు, మాట్లాడండి ప్రభు. బలపరచండి ప్రభు, బలపరచండి ప్రభు. నీ కృపా హస్తము మా మీద సంచరించాలి ప్రభు. ఈ రాత్రి కాలంలో నీ మహిమ వెలుగు నాయన ఇదిగో మేము చూడాలయ్యా. ఈ రాత్రి కాలమునైనా ఇశ్రాయేలుపై నిలిచినటువంటి మహిమ మేఘము నాయన ఇదిగో ఈ రాత్రి కాలం మా మధ్యన మీరు ఉండండి ప్రభా, నడిపించండి, బలపరచండి ప్రభు. నీకు స్తోత్రాలు. మీ సన్నిధి మాకు తోడయించి నడిపించమని తండ్రి. చేసినటువంటి ఆరాధన అంతా కూడా ప్రభు నీ బంగారు పాద పద్మములకు నజరుడైన యేసు నామమును సమర్పించుకుంటున్నాము. మమ్మల్ని మేము కూడా ప్రభు ఈ రాత్రికాలం మీ పాదాలకి మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమును స్తుతించి వేడి ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందాం. అందరూ కూర్చుందాం. ఇక చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెప్దామా? చాలా మెల్లమెల్లగా చెప్తున్నారు. సంతోషంగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా మీరు ఆల్రెడీ ఉదయాన్నే విస్తారమైనటువంటి సంగతులు ఆలకించారని విశ్వసిస్తున్నాను. మీ అయ్యగారు బోర్డని సంగతులు మీకు ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం చెప్తూనే ఉంటారు. కనుక నేను ఎక్కువగా మిమ్మల్ని విసిగించగా తక్కువ సంగతులు కావలసినవి మీకు చెప్పి తొందరగా మిమ్మల్ని విడిచిపెడతాను. సంతోషంగా ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అంటే తొందరగా విడిచిపెడతానన్నానని సంతోషంగా ఉండి స్తోత్రం చెప్పారు. మీ అందరికీ నా నిండి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. నేను ఆహ్వానించినటువంటి మీ అయ్యగారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలండి. అలాగే సౌండ్ ఆపరేటర్స్కి, మ్యూజిక్ ఆపరేటర్స్కి అన్న ప్లేస్మెంట్కి భలేగా ఉన్నది. ఇద్దరు ప్లేసులు ఎక్సలెంట్. ఏంటి ఇలా పెట్టారు, సౌండ్ సిస్టమ్ అంతా తిప్పి ఎలా తిప్పుకుంటారు ఈ కంట్రోల్స్ అని అనుకున్నాను నేను. ఇలాగొచ్చాయి నా కిటికీ మీద కూర్చున్నాడు. హల్లెలూయా, భలే సెట్ చేసుకున్నాడు ఈ ప్లేస్ అనుకున్నాను నేను. ఆయనేమో ఆ సందులో. స్తోత్రం చెప్దామా? నిశ్చయంగా రానున్నటువంటి దినముల్లో మీ మందిర గుడారమును కూడా ప్రభు విశాలపరచునుగాక, విస్తరింపచేయునుగాక, ప్రభు కార్యాలు జరుగునుగాక. హల్లెలూయా. బయట కుర్చీలో కూర్చున్నవారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. సగం సగం కనబడుతున్నారు నాకు, అయినా పర్వాలేదు, నా మాట మీకు వినబడుతుంది. అందుని బట్టి ప్రభువుకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. తమ్ముడు వందనాలు. కిటికీ ఎదురుగుంట కూర్చున్నావు, శబాస్. అలా కంటిన్యూ. నువ్వు బయట మీరున్నారని విశ్వాసం నాకు. స్తోత్రం చెప్దామా? మంచిది ప్రియులారా. చాలా జాగ్రత్తగా దైవవాక్యాన్ని మనం విందాము. మనసు పెట్టి ఆలకించండి. ఇక్కడ కూటం జరుగుతుండగా రెండో కూటాలు జరిగించొద్దు ఇంకా కింద.
ఇది అయిపోయిన తర్వాత మీరు తర్వాత కూటం జరిగించుకోండి. కనుక రెండో కూటాలు పెట్టొద్దు. అందరూ శ్రద్ధ కలిగి వినండి, చాలా శ్రద్ధ కలిగి వినండి. ప్రియులారా, ఒకప్పుడు మన జీవితాలు ఎలాంటి జీవితాలు అంటే, ఒకప్పుడు మన బ్రతుకులు ఎలాంటి బ్రతుకులు అంటే, లోకల్లో గురి లేనటువంటి బ్రతుకులు మన బ్రతుకులు. లోకల్లో పాపంలో నిండుకొని, శాపంలో నిండుకొని, దరిద్రతను అనుభవిస్తూ, శ్రమల మధ్య, శోధనల మధ్య, ఇరుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ, చావే పరిష్కారం కింద అనుకొని, నేను ఎవరి కొరకు బ్రతకాలి, ఎందుకు కొరకు బ్రతకాలి, బ్రతికి ఏం సాధించాలి నేను అనుకొని, లోకంలో చెయ్యాల్సిన అన్ని పాపాలు కూడా చేసి నరకపాత్రులుగా ఉన్నటువంటి జీవితాలు మన జీవితాలు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. సగం మందికి అర్థమైందనమాట. మరలా చెప్తున్నాను చూడండి. లోకంలో ప్రభువులోనికి రాకమునుపునే అంటుంది, యేసయ్య దగ్గర రాకమునుపు లోకంలో ఉన్నప్పుడు మన జీవితాలు చాలా పాపపు ఇష్టమైనటువంటి జీవితాలు, పాపంతో నిండుకొని, శాపంతో నిండుకొని, దరిద్రతతో నిండుకున్నటువంటి జీవితాలు మన జీవితాలు. మనం చేయలేనటువంటి పాపం అంటూ కూడా ఏదీ లేదు. అవునంటారా కాదంటారా? లేదండి, ప్రభువులోకి రాకముందు నేను మహాపరిశుద్ధునండి, నేను మహాపరిశుద్ధురాలండి, గబ్రియేలు దేవదూతతో పాటు రెక్కలేసుకొని తిరిగేవాడిని నేను అంటారా? చెప్పండి. కాదు. మానవుడి ఊహల్లోని తలంపులన్నీ కేవలం ఏంటంట? చెడ్డదే. అలాంటి లోకంలో ఉన్నటువంటి మన జీవితాన్ని ప్రభువు రక్షించి, బాప్తిసం ద్వారా మన ప్రతి పాపములను కూడా కడిగి, ఆయన రక్తాన్ని మన కొరకు కార్చి, దేవునితో పాటు ఉండుట గొప్ప భాగ్యమని ఎంచుకొనక, తనను తాను రిక్తునిగా చేసుకొని యేసయ్య తండ్రిని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి, రక్తాన్ని కార్చి, సిలువ ఎక్కి, మన దోషాలన్నీ కూడా కడిగి, ఏమండి మన పాపాలన్నీ కూడా పోసాడా తీసాడా? తీసి మనలందరినీ కూడా రక్షించి, ఒక సంఘానికి చేర్చి, ఒక మందిరానికి చేర్చి, ఒక సేవకుడికి అప్పగించి, ఒక ఉపదేశంలో మనల్ని పెంచి, ఒక ఆత్మీయ ఆహారాన్ని మనకు భుజింపజేసి, ప్రార్థనలో, వాక్యములో మనల్ని బలపరిచి, లోకంలో కలిసిపోకుండా, శ్రమల మధ్య నలిగిపోకుండా, ఎన్నోసార్లు చచ్చిపోవలసిన మనల్ని బ్రతికించి, ఎన్నో మార్లు అయిపోయింది నా సీన్ అనుకున్న సమయంలో కూడా ప్రభు ఆయుష్ను పోసి పొడిగించి ఈరోజు ఇక్కడ మనల్ని అందరినీ కూర్చోబెట్టాడు. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్దాం. అసలు లోకంలో ఉన్నటువంటి మనల్ని ప్రభు ఎందుకు రక్షించాడు అసలనే? అమ్మ వినాలి చాలా జాగ్రత్తగా మీరు. అసలు లోకంలో గురి లేనటువంటి మనల్ని, లోకంలో గమ్యం లేనటువంటి మనల్ని, లోకంలో పాపంలో నిండుకున్నటువంటి మనల్ని, లోకంలో దుర్మార్గతలో నిండుకున్నటువంటి మనల్ని, లోకంలో బోలెడంత మంది ఉన్నారు కదా, అందరినీ వదిలేసి నిన్ను నన్ను ఎందుకు రక్షించాడు ఆయన? పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, సినిమా యాక్టర్లు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, జాబ్ హోల్డర్స్ ఉన్నారు, లక్షల్లో కోట్లలో పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి దేవుడు నిన్ను నన్ను ఎందుకు రక్షించాడు? నిన్ను నన్ను ఎందుకు తన సన్నిధికి తీసుకొని కూర్చోబెట్టాడు? నీ ప్రాణాన్ని నా ప్రాణాన్ని ఎందుకు కాపాడాడు? నీ కొరకు నా కొరకు ఎందుకు శిలువ మీద శ్రమ పడ్డాడు? ఎందుకు నిన్ను రక్షించి మందిరానికి తీసుకొని వచ్చి సేవకుడికి అప్పచెప్పి చచ్చిపోవలసినటువంటి మనల్ని బ్రతికించాడు? మన వల్ల ఏమన్నా ఆదాయం ఉందా ఆయనకి? నెత్తి మీద పావలో పెడతానంట, కరెక్టేనని చెప్పిందమ్మా. దమ్మిడి కూడా చెప్పాలి, మీరు గట్టిగాని చెప్పాలా? ఇలాంటివి మీకు బాగా తెలుసు. స్తోత్రం. హల్లెలూయా. సేవకులుగా మాకు వాక్యం, దేవుడు, పరలోకం ఈ తప్ప ఇంకోటి ఏమీ తెలీదు. అలాంటి జీవితాలు మన జీవితం. అసలు ఎందుకు రక్షించాడండి దేవుడు మనల్ని? లోకంలో బోలెడంత మందికో ఎందుకు మనల్ని కావాలని కోరుకున్నాడండి ఆయన? మనమేమో భక్తి పరులవనా? మన భక్తి ఏంటో మనకు తెలుసు.
4 రోజులు ఫుల్గా భక్తి చేసామంటే 10 రోజులు కాపాడం. చాలే ప్రభా, 4 రోజుల భక్తి 10 రోజులకి డివైడెడ్ బై చేసుకో, సమానంగా పంచుకో. 3 పూట్ల ప్రార్థన చేసామంటే 3 రోజుల వరకు ప్రార్థన ఉండదు. చాలు ప్రభా, 3 పూట్ల ప్రార్థనే చక్కగా 3 రోజులు కావలసినంత ప్రార్థన కూడా చేసేసానయ్యా. మన భక్తి ఏంటో మనకు తెలుసు. పోనీ మనమేమన్నా మంచి వాళ్ళమన్నా, మనం ఏదన్నా దేవుడికి ఉపయోగపడతామనా? ఆయనకి మనం ఉపయోగపడేది ఏంటి? ఆయనే మనకు ఉపయోగపడుతున్నాడు, అవునా? లేదా మనమేమన్నా ఆయన ఆరాధిద్దామన్నా, ఆరాధన ఏమన్నా తక్కువైంది ఆయనకి? దూతల కెరూబులు, మహాశరాబులు, అబ్బబ్బో 24 పెద్దలు, బోలెడంత మంది ఆయన స్తుతించేవారు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమ చేత చెప్పాలా? బోలెడంత స్తుతి, బోలెడంత ఆరాధన. అందరూ ఉండగా మనల్ని ఎందుకు రక్షించాడండి దేవుడు అసలని? లోకంలో కలిసిపోయేవారి కింద మనల్ని వదిలేయచ్చు కదా, లోకంలో అలా ఉంచేయచ్చు కదా మనల్ని. ఎందుకు మనల్ని రక్షించాడు? ఏం కోరుకుంటున్నాడు ఆయన అంటే, ఇర్మీయా గ్రంథంలో ప్రభు చెబుతున్నటువంటి ఒక మాటను మనం చదువుదాం. చూడండి, ఇర్మీయా గ్రంథం 2:21 ఆయన ఎందుకు మనల్ని రక్షించాడు, లోకంలో ఉన్నటువంటి మనల్ని ఎందుకు కావాలని కోరుకున్నాడు, ఎందుకు మనల్ని రక్షించాడంటే, ఇర్మీయా గ్రంథం 2:21 చూడండి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. స్తోత్రం చెప్దామా? ఎందుకు మనల్ని దేవుని మందిరంలో నాటాడు? ఎందుకు మనల్ని రక్షించుకున్నాడు? ఎందుకు మనల్ని కావాలని కోరుకున్నాడు అంటే, శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నువ్వు బ్రతుకుతావని. హల్లెలూయా! ఎలా ఉంటావని? ద్రాక్షవల్లిలా కాదు మరలాని. ఎలాగా? శ్రేష్టమైన ద్రాక్షవల్లిలా నువ్వు బ్రతుకుతావని. నిన్ను ఒక మందిరానికి తీసుకొని వచ్చిన దైవజనుని నీ కొరకు నియమించిన, ఏమండి, మనం ఎక్కడో దారి వారన నాటబడినటువంటి చెట్లు మనం. అలాంటి మనలని తీసుకొని వచ్చి తన ద్రాక్ష తోటలో మనల్ని నాటాడంట. నాటి నీరు పోసి కంచి వేసి తోటమాలని పెట్టి దైవజనుని పెట్టి, ఎందుకు పెట్టాడు ఇవన్నీ? ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిలను బ్రతుకుతావని. హల్లెలూయా! ఎందుకు చేశాడు నీ కొరకు మేలులు? ఎందుకు చేస్తున్నాడు నీ కొరకు అద్భుతాలు? ఎందుకు ఇస్తున్నాడు మనకు ఆరోగ్యం? ఎందుకు బ్రతికిస్తున్నాడు మనల్ని? ఈ అద్భుతాలు ఎందుకు? ఈ ఆశ్చర్యకార్యాలు ఎందుకు? ఈ శ్రమలో, శోధనలో దేవుడు నిన్ను తప్పించడం ఎందుకు? నీ పక్షాన ప్రభు నిలబడ్డం ఎందుకు? ఎందుకంటే ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిలాగా ఆయన కొరకు నువ్వు బ్రతుకుతావని. హల్లెలూయా! కానీ శ్రేష్టమైన ద్రాక్షవల్లిలాగా బ్రతుకుతాదని రక్షించి, కాపాడి, ప్రాణం పెట్టి, సిలువ మీదకెక్కి మేలులు చేసి, అద్భుతాలు చేసి, ఆశ్చర్యకార్యాలు చేస్తే, ఈ శ్రేష్టమైన ద్రాక్షవల్లంట ఎలా తయారవిందో తెలుసా? చదవండి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలనని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. నాటింది ఎలాగా? కానీ తయారవింది ఎలాగా? జాతిహీనపు భ్రష్టమైన ద్రాక్షవల్లిలాగా తయారవింది. స్తోత్రం చెప్పండి. నాటింది ఎలాగా? తయారవింది ఎలాగా? ఒక భ్రష్టమైన దానిలాగా తయారవింది. భ్రష్టమైన దానిలాగా తయారవుతుందనేనా నాటింది?
నువ్వు ఒక భ్రష్టుడి కింద భ్రష్టురాలి కింద అవుతావనేనా దేవుడు నీ ఎడల అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసింది? అందుకొరకైనా ప్రభు దిగవచ్చి రక్షణ కార్యాన్ని జరిగించింది. అందుకొరకైనా ఆయన సిలువ వెక్కి నీ కొరకు శ్రమ పడింది. అందుకోసమైనా నీ కుటుంబంలో నీ జీవితంలో అద్భుతాలు చేసింది కాదు కదా. నువ్వు ఎలా బ్రతుకుతావని అయ్యలారా చెప్పాలి మీరు. ఎందుకు దేవుడు మన ఎడల అద్భుతాలు చేశాడు? ఎందుకు మనల్ని నాటాడు? ఎందుకు లోకంలో ఉన్న మనల్ని రక్షించాడు? భ్రష్టురాల కింద అవుతామనా? ఎందుకు? ఒక శ్రేష్ఠుడి కింద నువ్వు బ్రతుకుతావని, ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిలను బ్రతుకుతావని నిన్ను నాటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈరోజు నాటేటప్పుడేమో శ్రేష్టంగానే ఉన్నారు, కానీ తర్వాత ఎలా తయారవ్విందంట? భ్రష్టమైనదిగా తయారవ్విందంట. ఎలాగా? శ్రేష్ఠులుగా బ్రతకవలసిన వారు ఈరోజు ఎలాగ బతుకుతున్నారు? చెప్పాలి గట్టిగాని. శ్రేష్ఠులుగా బ్రతకవలసిన వారు ఈరోజు ఎలా బ్రతుకుతున్నారు? వినబట్లేదు మీ మాట నాకు. చెప్పాలి, చెప్పండి. భ్రష్టులు అని చెప్పండి. భ్రష్టులు. ఎలా బ్రతుకుతామని మనం రక్షించాడమ్మా దేవుడు? అర్థం కావాలి నా పాయింట్ మీకు. ఎలా బ్రతుకుతామని మన ఎడల అద్భుతాలు చేశాడు దేవుడు? ఎలా బ్రతుకుతామని చచ్చిపోవలసిన మనల్ని బ్రతికించాడు దేవుడు? ఎలా బ్రతుకుతామని పడిపోవలసిన కూలిపోవలసిన మన కుటుంబాలు కట్టుతున్నాడు దేవుడు? కానీ ఈరోజు ఎలా బ్రతుకుతున్నాం మనం? ఈరోజు ఏ ఫలాలు ఫలిస్తున్నాం మనం? ఇందుకైనా అద్భుతాలు చేసింది, ఇందుకైనా ఆశ్చర్యకార్యాలు చేసింది, ఇందుకైనా మేలులు చేస్తుంది, ఇందుకైనా నీకు కావలసిన ప్రతిదీ ప్రభు అనుగ్రహిస్తుంది. నేను అంటాను ప్రియులారా, నేను అంటాను, లోకంలో వాక్యం తెలియనివాడు చెడిపోయాడంటే కారణం ఉంది. అమ్మల్లారా, లోకంలో మందిరానికి రానివాడు చెడిపోయాడంటే కారణం ఉంది. లోకంలో నమ్మకమైన దైవజనుడు లేకపోవడం వల్ల చెడిపోయాడంటే కారణం ఉంది. నమ్మకమైన దైవజనుడుండి, సంఘముండి, సహవాసముండి, వాక్యముండి, దేవుని ఎరిగి ఉండి ఎట్లా చెడిపోయావు నువ్వు? ఎట్లా భ్రష్టురాలు అయిపోయావు నువ్వు? ప్రభువుకు స్తోత్రం చెప్దామా? బిగరగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎందుకు నమ్ముకున్నామండి దేవుణ్ణి మనం? చెడిపోవడానికా, బాగుపడ్డానికా? బెదరండి చెప్పు. హాస్పిటల్కి ఎందుకు పోతాం? తమ్ముడు, కిటికీ తమ్ముడు, ఎందుకు పోతాం హాస్పిటల్కి మనం? అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాం? బైబిల్ ఎందుకు పట్టుకున్నాం మనం? బాగుపడ్డానక, చెడిపోవడానక? యవన బిడ్డలు చెప్పండి, కాలేజీలకు ఎందుకు పోతారు మీరు? ఎందుకు తల్లిదండ్రులు మిమ్మల్ని పంపిస్తున్నారు? బాగుపడ్డానిక, చెడిపోవడానిక? ఫస్ట్ బాగుపడ్డానికే పోతున్నామండి. ఫస్ట్ బాగుపడుతున్నాము, తర్వాత చెడిపోతున్నాము. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇదంతా దేవుని దయ. ఎందుకు బైబిల్ పట్టుకున్నామండి మనం? ఎందుకు బైబిల్ పట్టుకున్నాం? ఎందుకు ప్రభుని నమ్ముకున్నాం? బాగుపడడానికా, చెడిపోవడానికంటే? ప్రారంభం బాగుపడడానికి, తర్వాత తర్వాత చెడిపోతున్నాం. ఏం తక్కువ చేశాడని దేవుడు నీకు? యవన బిడ్డలు చెడిపోవడానికి తల్లిదండ్రులు ఏం తక్కువ చేస్తున్నారని? కావలసింది కొనిస్తున్నారు. బట్టలు కావాలితే బట్టలు అంటున్నారు. వారం అంతా మనసు ఇది వరకు షాపింగ్ అంటే పండగకు ఒకరోజే, పెద్ద పండగ రావాలి, అప్పుడు కానీ ఒంటి మీద కొత్త బట్టలు పడవు. ఇప్పుడు వారం అంతా పండగలే. ఎక్కడ? సెల్ ఫోన్లో పెట్టేస్తున్నాడు పండగలన్నీ. మీషోలో ఫెస్టివల్స్ అంట, ఫ్లిప్కార్ట్లో ఫెస్టివల్స్ అంట, అమెజాన్లో ఫెస్టివల్స్ అంట, ఆగస్టు 15 ఫెస్టివల్స్, దీపావళి ఫెస్టివల్స్, బక్రీద్ ఫెస్టివల్స్, క్రిస్మస్ ఫెస్టివల్స్. ఏ ఫెస్టివల్స్ లేవంటే ఉత్తినే పెడుతున్నాడు ఫెస్టివల్స్. అన్ని ఫెస్టివల్స్ కొనేస్తున్నారు. ఇంట్లో కష్టపడేవాడికి ఒక జతే,
చూడండి మీరు మగోళ్ళ కిటికీలో ఒక అర ఉంటుంది, కష్టపడేవాడికి వచ్చేది వేసిందే నన్ను అప్పుడప్పుడు అంటే, పాస్టర్ గారు మీరు మార్చనమ్మా నేను ఏ బట్టలు స్తోత్రం. రంగు బట్టలు అనుకో అరిగి మాసిపోతే, తెల్ల బట్టలు అనుకో ఎవరికి తెలియదు, వేసినవి ఎన్నిసార్లు అన్నా. హల్లెలూయా స్తోత్రం. ఓ బట్టలు ఎందుకు కావలసిన వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులు కొనేస్తారు చెప్పండి. నాకు సైకిల్ కావాలంటాడు, ఆడు దొక్కుతున్నా నాకు కావాలంటాడు. పోలే పిల్లలు కదా, ఎందుకు కావలసినవన్నీ ఎందుకు కొనేస్తారు? పెద్ద అయిన తర్వాత చక్కగా ఎదురెత్తారనా? ఎందుకు కుంపు కరాటే ఎందుకు నేర్చుకుంటానమ్మా అంటే నేర్చుకుంటారో, ఆయన నేర్చుకున్న తర్వాత తల్లిదండ్రుల మీదే ప్రయోగిస్తారనా? నేను ఫలానా కాలేజీలోనే చదువుతా అంటారు. అమ్మ మన స్తోమత అంత, నేను అదే చదువుతాను, లేకపోతే చదువు మానేస్తాను. పోలే పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ కోసమే కదా మన భవిష్యత్తు అని 70,000 80,000 90,000 1,00,000 బంగారం అమ్మి బ్యాంకులో పెట్టి కడుపు కాల్చుకొని, మీరు చూడండి తల్లిదండ్రులు ఏనాడు కొత్త బట్టలు కట్టరు పాపం. కడతారా? చెల్లెళ్ళారు ఇలా చూడాలి, తల్లిదండ్రులు ఎప్పుడన్నా కొత్త బట్టలు కట్టరాళ్ళు. వాళ్ళ సంతోషం వాళ్ళ ఆనందం అంతా పిల్లల్లోనే చూసుకుంటారు. వాళ్ళు తింటే వీళ్ళు కడుపు నిండిపోతుంది, వాళ్ళు కట్టుకుంటే వీళ్ళు కట్టుకున్నట్టు, వాళ్ళు సంతోషంగా ఉంటే వీళ్ళు ఆనందపడతారు. ఎందుకు అవన్నీ ఎందుకు చేస్తున్నారు మనకి? ఎందుకు చేస్తున్నారు? ఎందుకు నమ్ముతున్నారు? నమ్మించి గొంతుకు వస్తామనా? మనం బాగా కళ్ళు మూసుకొని ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మన కళ్ళు తెరిపిస్తారంట. తెలుసమ్మా మీకు? మన కళ్ళు మూసుకొని బాగా ఎవరినైతే నమ్ముతామో వాళ్ళే మన కళ్ళు తెరిపిస్తారంట. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, శ్రేష్ఠులుగా బ్రతకవలసిన వారు ఈరోజు ఎలా మారిపోతున్నారు చెప్పాలి. కారణం ఏంటి? ఏం తక్కువ చేశాడని దేవుడు, ఏమి ఇవ్వలేదని దేవుడు. కారణం ఏంటి? వాక్యం తెలియని వాడు చెడిపోయాడంటే కారణం ఉంది. మందిరానికి రానివాడు చెడిపోయాడంటే కారణం ఉంది. దైవజనుడు సావాసంలో లేనివాడు చెడిపోయాడంటే కారణం ఉంది. వాక్యం విని సావాసానికి వచ్చి మందిరానికి వచ్చి దైవజనుడు నడిపింపులో ఉండి సత్య వాక్యంలో ఉన్నటువంటి నీవు చెడిపోవడానికి గల కారణం ఏంటి? భ్రష్టుడు అవ్వడానికి గల కారణం ఏంటి? ఐగుప్తు నుంచి నేను నడిపించింది ఎందుకు బయటికి? నీ కన్నుల ఎదురు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది దేనికి? నీ కన్నులు ఎదురుకుంటా ఐగుప్తు రాజుని జల సమాధి చేసింది దేనికి? సగం దూరం వచ్చిన తర్వాత నేను మరలా ఐగుప్తుకు తిరిగిపోతానని నువ్వు అనడానక? అదేనమ్మా అన్నారు వాళ్ళు. సగం దూరం వచ్చింది ఏమన్నారో? మేము మరలా ఐగుప్తుకు పోతామండి. అందుకొరక దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది, అందుకొరక ఐగుప్తు రాజుని గడగడ వణికించింది, అందుకొరక మోషేను పంపించింది, అందుకొరక అద్భుతాలు 10 తెగుళ్ళు సాహసాలు. ఓ చరిత్ర. పక్షిరాజువై నీరెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీరెక్కలపై, పాడాలి మీరు. నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. హల్లెలూయా. పక్షిరాజు తన పిల్లలను మోసినట్టుగా అంట భుజముల పైన దేవుడు వారిని ఎక్కించుకొని మోసాడంట. స్తోత్రం చెప్పండి. ఎందుకు మోసాడు? శ్రేష్టమైన వారి కింద బ్రతుకుతారనే కదా. ఎందుకు? పాపం నుంచి మనల్ని రక్షించాడు, పరిశుద్ధుల కింద బ్రతుకుతామనే కదా. కానీ శ్రేష్ఠుడిగా బ్రతుకుతావని దేవుడు రక్షిస్తే ఈరోజు భ్రష్టుల కింద మారిపోతున్నారు. కారణం ఏంటి? ప్రియులారా, ఒక 2-3 కారణాలు మీ ముందుంచి నా మాటలు ముగిస్తాను. తెరుద్దాం చూడండి మనందరూ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక. నా సమయం అయిపోతూ వస్తుంది. త్వరగా మీరు
ముందుకు వెళ్దాం మనం కలిసి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం. శ్రేష్ఠులుగా బ్రతకవలసిన వారు ఎందుకు భ్రష్టులు అవుతున్నారంటే ఇక్కడ ఒక కారణాన్ని చెబుతున్నాడు చూడండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయం 8వ వాక్యం. పేజీ నెంబర్ చెప్పండి అమ్మా. 100 తీయండి అమ్మ. అందరూనే చదువుకున్న వాళ్ళకి తెలితే, చదువు లేని వాళ్ళకి అంకె తెలుస్తుంది కదని చెప్పాను. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. స్తోత్రం చెప్దాం. ఎందుకు భ్రష్టులు అయిపోతున్నారంటే ఇక్కడ ఒక కారణాన్ని చెప్పాడు. ఇక్కడ కూడా భ్రష్టులు అవ్వారంటే కొంతమంది ఎన్నే ఎంబరైన వారు. ఎందుకు భ్రష్టులు అవ్వారు అంటే సత్యమును ఎదిరించుట వలన. ఎందుకు భ్రష్టులు అవుతున్నారు? మరలా ఒకసారి అమ్మా వచ్చిన చదువుదామా. చదవమ్మా చెల్లి, నువ్వు తీసే వాక్యం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. యవనస్తులు అసలు అవతలోళ్ళు రిఫరెన్స్ చెప్పక మునిపే మీరు చదివేయాలి. ముసలోళ్ళగా మొక్కోళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. స్పీడ్గా ఉండాలి మనం వాక్యం దగ్గర. హల్లెలూయా. ఆగని మీరు బాధపడకండి అమ్మా. తీసుకొచ్చాడు పాస్టర్ గారు ముసలోడు మొక్కోడు అన్నాడు మమ్మల్ని అనుకోకండి. పెద్దలంటే నేను గౌరవిస్తాను, యవనస్తులు కాస్త ప్రోత్సహిద్దామని అంతే, అంతకుమించి ఏమీ లేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం. చదవమ్మా, చదువు. ఎన్నే ఎంబరైన వారు మోషేని ఎదిరించినట్టు. ఎవరిని ఎదిరించారంట? ఎవరిని ఎదిరించారంట? మోషే ఎవరంతకే బ్రదరా? మోషే ఎవరంతకే? మోషే అండి మా తోడళ్ళు అండి. మా తోడళ్ళ పేరు కూడా ఏంటి? మన వాళ్ళు బలేటి పేర్లు పెట్టుకుంటారండి బాబు. మా సంఘస్థుల్లో ఒకరికి అలా పుట్టిన ఆడికి మగపిల్లలు కావాలని ప్రార్థన చేయమని మగపిల్లలతో మొత్తం మీద మగపిల్లడు పుట్టాడు. పుట్టిన తర్వాత పేరు యేసు భాస్కర్ అని పెట్టారు. చల్లాలకి రే యేసు, యేసు కొట్టుకెళ్ళమ్మా, యేసు చాక్లెట్ ఇస్తానమ్మా, యేసు ఆంట్లలో తెరా, ఒరే యేసు బాల్ ఎలా పట్టరారా. నేను అన్న నమస్కారం పెట్టి ఆ పేరు పెట్టడం నాది పాపం. మీ పాపంలో నాకు పాలు ఇవ్వకండి. పిలాతు కడిగినట్టుగా అవసరమైతే చేతులు కడుగుతాను నేను కూడా. ఫస్ట్ యేసు అన్నది వదిలేండి దయచేసి. తర్వాత భాస్కర్ అని పెట్టాం కదా, భాస్కర్ అని పిలుచుకోండి అమ్మా అన్నాను. హల్లెలూయా. యేసయ్య పేరు పెట్టుకున్నామంటే దానికి ఒక వాల్యూ, దానికి ఒక విషయం, దానికి ఒక విధానం ఉండాలి. కొంతమంది శాంతమ్మ అని పేరు పెట్టుకుంటారు, కానీ అక్కడ శాంతి ఉండదు. వెళ్ళామంటే మనకు మనశ్శాంతి ఉండదు. హల్లెలూయా. పేరుకు తగినటువంటి జీవితం మనలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. అబ్బా మోషే ఎవరో చెప్పాలి మీరు ఇప్పుడు. మోషే ఎవరో చెప్పమంటారా? పట్టు పరుపుల మీద పెరిగినవాడు. నీలాంటి నాలంటోడు కాదు. నీలాంటి నాలంటివాడు కాదు మోషే. మోషే పుట్టినటువంటి కొన్ని నెలల పాటు తల్లి దాయగలిగింది. తర్వాత జమ్ము పెట్టెలో పెట్టి విడిచినప్పుడు నైలు నదిలో ఆ పెట్టు అడిదిప్పి దేవుడు ఎక్కడ తీసుకొని వెళ్ళాడు? ఐగుప్తు రాజు ఫరో కుమార్తె దగ్గర తీసుకొని వెళ్ళాడు. అక్కడి నుంచి మొదట 40 సంవత్సరాల మోషే జీవితంలో ఎక్కడ పెరిగాడు? ఐగుప్తు రాజ్యంలో ఫరో కుమార్తె యొక్క కుమారుడి కింద పెరిగాడు. స్తోత్రం చెప్పండి. మోషే ఎవరు? పట్టు పరుపుల మీద పెరిగినవాడు. ఆకలి దప్పులంటే ఏంటో తెలియనివాడు మోషే. చిటికేస్తే 100 మంది పనులు మోషేకి. అవునంటారా కాదంటారా? అలాంటి మోషేని ప్రభు పిలిచి, మోషే నా ప్రజలు ఐగుప్తులో విలవెల్లాడుతున్నారు, బాధలు పడుతున్నారు, వారిని విడిపించడానికి నువ్వు వెళ్ళాలి. అలాగే ప్రభువా వెళ్తాను. పట్టు పరుపుల మీద పెరిగినవాడినయ్యా, నేను వెళ్తానయ్యా. ఇంకా మెత్తటి పరుపులు ఇస్తావా?
ఇంకా మెత్తడి పరుపులు ఇస్తావా? ఇస్తానయ్యా, రా నువ్వు ముందు. నువ్వు నా సేవకు వచ్చావంటే మెత్తడి పరుపులు ఉంటాయో, ఉన్న పరుపులు కూడా చూద్దా కానీ. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. వచ్చాడండి, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు, సమస్తాన్ని పరిత్యజించి వచ్చాడు మోషే. ఏం వదులుకున్నాడు తెలుసా? అప్పుడులోనే అగ్ర రాజ్యాల్లో ఉన్నతమైనటువంటి రాజ్యం ఐగుప్తు రాజ్యం. మీరు కొట్టండి కావాలితే, గూగుల్లో మీరు సెర్చ్ చేయండి, మీరు కొట్టండి కావాలితే నాగరికత, ప్రపంచంలో మొట్టమొదట విలసిల్లినటువంటి నాగరికతను కొట్టండి మీరు. సివిలైజేషన్ అని కొట్టండి, ఫస్ట్ సివిలైజేషన్ అని కొట్టండి మీరు. మెసొపొతేమియా నాగరికత అని ఉంటుంది, అక్కడి నుంచే మన బైబిల్ చరిత్ర మొదలవుతుంది. స్తోత్రం చెప్పండి. అబ్రహాం అక్కడ వాడే, ఇరాన్ ఇరాక్ మధ్య వేసినటువంటి ఆ వృక్షం కానివ్వండి, అక్కడి నుంచి బయలుదేరినటువంటి ఆ నది కానివ్వండి, ఆ షేనారా ప్రాంతాల ఆదికాండంలో జరుగుతున్నటువంటి సందర్భం అంతా కూడా మెసొపొతేమియా నాగరికత మధ్య జరుగుతుంటుంది. అహర్నాయిం అంటాడు ఆదికాండంలో. స్తోత్రం చెప్పండి. అక్కడి నుంచి ఆదికాండం మనకు మొదలవుతుంది. మొట్టమొదటి నాగరికత మెసొపొతేమియా నాగరికత. ఇది చరిత్ర చెప్పింది, చరిత్ర చెప్పక మునిపే బైబిల్ చెప్పింది. స్తోత్రం చెప్దాం. ఆ తర్వాత ప్రపంచంలో రెండో నాగరికత, ద పవర్ఫుల్ కింగ్డమ్ ఏదైనా ఉంది, సామ్రాజ్యం ఏదైనా ఉందంటే రెండో నెంబర్లో వచ్చేది ఏంటో తెలుసా? ఈజిప్షియన్ సివిలైజేషన్. మొట్టమొదటిది మెసొపొతేమియా సివిలైజేషన్, మెసొపొతేమియా నాగరికత. రెండవ నాగరికత ఐగుప్తు నాగరికత అని వస్తుంది, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే. అంటే ఆ రోజుల్లోనే కొన్ని కోట్లకు పడగలు ఎత్తినటువంటి ఒక మహాసామ్రాజ్యం ఐగుప్తు సామ్రాజ్యం. కనుక ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆదికాండం చివరిలోకి మనం వెళితే అందరూ ఐగుప్తుకి వలసపోయారు. అందరూ ఐగుప్తుకి. మొదటి యోసేపు వెళ్తాడు, యోసేపు తర్వాత కరువు వచ్చి యాకోబు సంతానం 75 మంది వెళ్తారు. అంటే అప్పటికే వజ్ర వైడూర్యాలు బంగారాలతో తొలదొగుతున్నటువంటి రాజ్యం ఐగుప్తు రాజ్యం. ఐగుప్తు రాజులు ఫరో తమను తాము దేవుళ్ళ కింద కొలుచుకున్నటువంటి వారు. అందుకే వాళ్ళ కిరీటాల మీద చూడండి సింబల్ ఉంటుంది, అందుకే వాళ్ళు వీటి మీద చూడండి సింబల్ ఉంటుంది, అందుకే ఎప్పటికీ చూడండి పిరమిడ్స్ కొన్ని వేల వందల సంవత్సరాలైనా సరే వాటి నాగరికతకు రుజువు కింద నేటికి భూమి మీద సజీవ సాక్ష్యాల కింద ఉన్నాయి. ఎప్పటికీ వాటిల్లో తవ్వకాల్లో ఇంకా దాచిపెట్టబడినటువంటి వజ్రవైడూర్య బంగారం మణిమాణిక్యాలు కాసుల రూపంలో సమాధుల్లో పేర్చున్నాయి. ఇప్పటికీ మమ్మీస్ అంటారు కదా, పిరమిడ్స్ ఎలాగుంటాయి, వాటిలో ఏం దాచిపెట్టారు? వజ్రవైడూర్యాలు, బంగారాలు. మొత్తం సామ్రాజ్యం మొత్తం అంతటికీ కూడా ఐగుప్తు రాజు. అయితే రాజు తర్వాత రాజు ఎవరవ్వాలి? కుమార్తె అవ్వడానికి లేదు, ఆమె రానవద్దు కానీ రాజు అవ్వడు కదా, ఆమెకు బిడ్డలు లేరు, మోషేని పెంచుకుంది. మొత్తం అంతటికీ కూడా ఇప్పుడు రాజు ఎవరంటే మోషే. హల్లెలూయా. ఆ పేరు కూడా పెట్టింది ఆమె, ఆ పేరు కూడా పెట్టింది ఆమె. అంటే చాలు మోషే, మొత్తం మోషే మీద రిజిస్ట్రేషన్ అయిపోద్ది మొత్తం అంతా కూడాని. కానీ మోషే ఏమన్నాడు తెలుసా? హెబ్రీ పత్రిక 11:24 వచ్చిన ఒకసారి చదవండి త్వరగా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, దేనికంటే? ఏమండి, ఎవరన్నా వదులుకుంటారండి? ఎవరన్నా వదులుకుంటారండి ఐగుప్తు ధనాన్ని? డబ్బు వచ్చి కాళ్ళ మీద పడతా ఉంటే, ప్రభా నీకు స్తోత్రం అయ్యా, ఎన్నాళ్ళ నుంచో ప్రార్థన చేస్తున్నాను ప్రభా, ఎన్నాళ్ళకి నా అప్పులు తీర్చడానికి ఒక మార్గాన్ని ఎన్నుకున్నావు ప్రభా నువ్వు. ఏమండి, ఇంకొక మాట చెప్తాను, ఇలా చూడండి అమ్మ మీరు. మోషేని ఫరో కుమార్తె దత్తత తీసుకుంది. వినాలి ఇలా మీరు. మోషే ప్లేసులో మీరు కనుకుంటే ఏం చేస్తారు? ఇంకా మీకు బాగా అర్థం కావాలని చెప్తాను. ఒక సీఎం గారు మీ దగ్గరికి వచ్చి, అమ్మా సుబ్బయ్యమ్మ, నేను నిన్ను దత్తత తీసుకుందారనుకుంటున్నానమ్మా, నా యావదాస్తికి కూడా నువ్వే వారసురాలివమ్మా, మొత్తం నీ పేరు మీద రాసేస్తాను అంటే ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు?
ప్రభా నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ఎన్నో నెలల నుంచి సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. ఎన్నో నెలల నుంచి మా అయ్యగారు ప్రార్థన చేస్తున్నాను, మా ప్రార్థనలకు కూడా జవాబు ఇచ్చావు. నీకు స్తోత్రం, కృతజ్ఞత కూటం పెట్టుకుంటాను ప్రభా. అవసరమైతే నీ పేరు మీద ఒక మందిరాన్ని కట్టేస్తాను ప్రభా. ఈ దైద్యుల దగ్గర నుంచి నన్ను తీసుకొని హెచ్చించేవయ్యా, నీకు స్తోత్రాలు ఆయన. ఈ దైద్యుల మొక్కల నుంచి చూడండి, చిచి పండే నేను అక్కడికి పోతున్నాను. ఈ రోజు నుంచి మీ ఎవడ మొక్కలు కూడా నేను చూడను. వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలే, కృతజ్ఞత స్తుతులు చెల్లించి. ఏమమ్మా అలా చేస్తామని చెప్పండి. ఖచ్చితంగా నేనైతే అలా చేస్తాను. స్తోత్రం చెప్పండి. ఎవరన్నా వదులుకుంటారా? ఐగుప్తు కుమార్తె ఫరో నా కొడుక అని పిలిస్తే మోషే అన్నాడంట, నన్ను అలా పిలవద్దు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనటువంటి నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటే మేలని ఎంచుకున్నటువంటి ఒక మహానాయకుడు మోషే. చప్పట్లు కొడుతూ ప్రభు నామన్న గణపరుద్దాం ప్రియులారా. హల్లెలూయా. ఏం సమర్పణ అండి, ఏం ప్రతిష్ఠ అండి, ఏం త్యాగం అండి. ఈరోజు ఎవరికి అర్థమవుతుందండి ఒక దైవజనుడి త్యాగం, ఒక దైవజనుడి సమర్పణ, ఒక దైవజనుడి ప్రతిష్ఠ ఎవరికి అర్థమవుతుందండి ఈరోజు? ఎవరిని ఎదిరించారంట? మోషేని ఎదిరించావా? ఏమనుకుంటున్నావు మోషే గురించి? డబ్బు కోసం కక్కుర్తిపడి వచ్చాడు అనుకుంటున్నావా? మోషే చూడలేని డబ్బా? మోషే చూడలేని ప్రజలా? మోషే చూడలేని నాయకత్వమా? ఎవరిని ఎదిరించాడంట? ఏమని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు? మోషే నా ఇల్లంతటిలో, భూమి మీద ఉన్నవారు అందరిలో సాత్వికుడు. ఈరోజు దైవజనుడి సమర్పణ ప్రియులరా ఎంతమందికి అర్థమవుతుంది? దైవజనుడి ప్రతిష్ఠ ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు సేవ అంటే చాలామంది సులభం అనుకుంటారండి. సేవ అంటే సులభం అనుకుంటారండి. ఎదిరించారంట మోషేని. మోషే వంటి వాడు, దేవుణ్ణి ముఖాముఖిగా చూసినటువంటి మోషే వంటి వాడు మరొకడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని కొరకు అంత సమర్పణ కలిగి వచ్చాడు మోషే. దైవజనుడు అంటే ఎవరో తెలుసా ప్రియులరా? మొదట తనకున్నవన్నీ బలిపీఠం మీద పెడతాడు, అగ్నికి ఆహుతి చేస్తాడు. తనకున్నవన్నీ బలిపీఠం మీద పెట్టి, వినాలి ఈ మాట మీరు, తనకున్నవన్నీ బలిపీఠం మీద పెట్టి ఆఖరికి తానే బలిపీఠం మీదకి ఎక్కుతాడు. హల్లెలూయా. తనకున్నవన్నీ బలిపీఠం మీద పెట్టి అగ్నికి ఆహుతి చేసి చివరికి తానే దేవుని కొరకు ఆహుతి అవ్వడానికి బలిపీఠం ఎక్కుతాడు. చూసావా? అతను దైవజనుడు. ఏం ఆశించి వచ్చాడు మోషే? దేవుని పిలుపుకు లోబడి ధనమా, ప్రజల, రాజ్యమా, పేరు ప్రఖ్యాతులు, గొప్పలా? అవన్నీ కావాలనుకుంటే ఐగుప్తులో కాళ్ళ దగ్గరకు వచ్చి పడ్డాయి. అవి కాదు, దేవుని కొరకు నేను బ్రతకాలి, కొంతమంది నన్ను రక్షించాలి, ఏ ఒక్కరిని కూడా ఐగుప్తులో విడిచిపెట్టబడకూడదు, అందరినీ కణానికి చేర్చాలనే కంకణం కట్టుకున్నటువంటి నాయకుడు. ఏ ఒక్కరు లోకంలో మిగిలిపోకూడదు, ఏ ఒక్కరు నరకాగ్నిగుండానికి జారిపోకూడదు, అందరూ దేవుని రాజ్యానికి వెళ్ళాలి, అంతటా సువార్త ప్రకటించబడాలి, అందరూ పరలోక రాజ్యానికి చేరుకోవాలి అన్న సమర్పణ, ప్రతిష్ట, త్యాగంతో తమకున్నవన్నీ బలిపీఠం మీద పెట్టి తమ ఆశలు, ఆలోచనలు అన్నీ తనను తానే కాల్చుకుంటూ ప్రజల కొరకు ఆహుతైపోయాడండి దైవజనుడు. మీకులా తినాలని, మీకులా తిరగాలని, మీకులాగా వస్త్రాలు కట్టుకోవాలని, మీకులాగా సుఖభోగాలు అనుభవించాలన్న ఆశలు ఉంటే చంపుతాడు. నా ప్రజలు వారికి వాక్యం చెప్పాలి, వారి కొరకు ప్రయాసపడాలి, ఏ ఒక్కరు ఐగుప్తులో ఉండిపోకూడదు, ఏ ఒక్క డెక్కైనా ఐగుప్తులో మిగిలిపోకూడదు, అందరూ కణానికి చేర్చబడాలి. హల్లెలూయా. అలాంటి సమర్పణ, ప్రతిష్టత వచ్చినటువంటి మోషేని ఏం చేశారంటే వీరు, నేను అంటాను, మోషేలో ఏం చూసావని ఎదిరించావు నువ్వు? ఏం చూసావని ఎదిరించావు నువ్వు? తాగుబోతా, తిరిగిపోతా,
మోషే ప్రవర్తనలో ఏమైనా తేడా చూసావా? కొండ మీదకి ఎక్కాడండి ఒకరోజు మోషే, మీకు తెలుసు. టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, సమయం అయిపోయింది. నది కొండ మీదకి ఎక్కాడు ఒకరోజు మోషే. కొండ మీదకి ఎక్కాడు మోషే. ఎక్కడెక్కాడు? అదే దేవుడు ఆజ్ఞలు ఇస్తాను, ధర్మశాస్త్రం ఇస్తాను, రావయ్యే మోషే పైకంటే 40 రోజులు దేవుని చేస్తాం కదండి మనం. 40 days చేస్తూ ఉంటాం కదా మనం. సీనాయి కొండ మీదకి రమ్మంటే దేవుడు ఎక్కాడు పైకి. భార్య ఉంది, బిడ్డలు ఉంది. ఏనాడు భార్య చరిత్ర కానీ బిడ్డల చరిత్ర ఇంకేమి వంట పట్టట్లేదు మోషేకి. ఇంకా నా ప్రజలు వారిని ఎలాగైనా చేర్చాలి, వాళ్ళని ఎలాగైనా చేర్చాలి. వాళ్ళు ఎలాగైనా సనుక్కుంటున్నారు, తిట్టుకుంటున్నారు, రాళ్ళు ఇచ్చుకొని కొట్టడానికి వస్తున్నారు. అయినా సరే ఒక్కొక్కసారి దేవుడు అంటాడు, మోషే ఒక్కసారి పక్క తప్పుకో, వీళ్ళందరినీ ఒక్క మాటతో నాశనం చేసి నీలో నుంచి జనాంగాన్ని పుట్టిస్తాను నేనంటే, వద్దయ్యా ప్రజలయ్యా, కనికరించయ్యా. నువ్వు వాళ్ళని చంపేస్తే వారి దేవుడు వాళ్ళని ఐగుప్తు నుంచి విడిపించుకొచ్చి అరణ్యంలో చంపేశాడని నిన్ను అవమానిస్తారయ్యా. ఆ కీడు నువ్వు చేయబడ్డం కంట జీవగ్రంథం నుంచి నా పేరు తీసేయని దేవుని పాదాలు పట్టుకున్నాడు మహానుభావుడు. కొండకి రమ్మన్నాడు కదండి, వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి కొండ మీద ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పాలా? ఎవరి కోసం ఉన్నాడు? చెప్పాలి గట్టిగా మీరు. సగం ఏమి వినబట్టలేదు, నాకు క్లారిటీ లేదు. ఎవరి కోసం ఉన్నాడు? దేవుడే రమ్మన్నాడు అనుకోండి, దేవుడి కోసం వెళ్ళాడు. దేవుడు ఎవరి కోసం రమ్మన్నాడు? దేనికోసం రమ్మన్నాడు? ఆజ్ఞలు ఇవ్వడానికి రమ్మన్నాడు. ఆజ్ఞలు ఎవరికే? మోషేకా, ఇశ్రాయేలు ప్రజలకా? అంటే ఎవరి నిమిత్తం వెళ్ళాడు? గట్టిగా చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం వెళ్ళాడు. 40 రోజులు పైకి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు ఫుడ్ ఏంటి మోషేకి? చికెన్ బిర్యానీయా, దమ్ బిర్యానీయా? ఐగుప్తులో ఉంటే నిజంగా అలాగ ఉండేమో. ఐగుప్తులో ఉంటే రోజుకొక మేక, మరుసటి రోజు కోడి, మరుసటి రోజు పొట్టేలు, ఎగిరేవి, పాకేవి, తిరిగేవి, మొత్తం అన్నీ ఏసు రక్తమే. స్తోత్రం. కరెక్ట్గా ఉపవాసాలు ఉన్నప్పుడే గుర్తొస్తాయండి బాబు ఇలాంటివన్నీ. మీకు గుర్తొస్తే రాలేదు కానీ కళ్ళ ముందు అలా తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైపోద్దు ఉపవాసం, ఎప్పుడైపోద్దు. అవి గుర్తు తెచ్చుకొని సగం మంది నీరసం పడిపోతారు. స్తోత్రం, హల్లెలూయా. అవి గుర్తు తెచ్చుకొని నీరసం పడిపోతారు చాలామంది. కొంతమంది ఉపవాసం అనగానే ఉపవాసం తలుచుకొని నీరసం పడిపోతారు. ముందు నేను ఉపవాసం ఉంటున్నాను, 3వ రోజు ఉపవాసం, 4వ రోజు ఉపవాసం. ఇంతకీ లోపల నీరసమే ఉండదు. ఉపవాసం అనుకొని వీళ్ళకి నీరసం తెచ్చుకుంటారు. స్తోత్రం చెప్దాం. 40 రోజులు కొండ మీదకి ఎక్కి నిలబడ్డాడండి ఒక మనిషి. ఆకలి దప్పులు అన్నీ చంపేశాడు. ఫుడ్ లేదు, నిద్ర లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. దేవుని దగ్గర కూర్చున్నాడు. దేవుని దగ్గర కూర్చొని, ప్రభువా నీ ప్రజలు నడిపించడానికి ధర్మశాస్త్రాన్ని ఇవి, నీ ప్రజలకు బోధించడానికి ధర్మశాస్త్రాన్ని ఇవి నాయన. నీ ప్రజలకు ఏం బోధించాలి, నీ ప్రజలకు ఎలా నడిపించాలి వాళ్ళనే అని వారి కొరకు కొండ మీద గడుపుతుంటే కింద ఉన్న వీళ్ళు ఏం చేయాలి చెప్పండి? ప్రభా మా దాసుడు మా కొరకు కొండెక్కాడయ్యా, ధర్మశాస్త్రాన్ని తీసుకురావడానికి. బలపరిచయ్యా. మా దాసుడితో నువ్వు మాట్లాడు, మాకు కావలసిన సంగతులు అనుగ్రహించు. మా దాసుడు కొరకు మేము ఎదురు చూస్తున్నామయ్యా. ప్రత్యక్షతలు నింపు, ఆరోగ్యం ఇవి, బలమునివి, 40 దినములు నీ సన్నిధిలో ఉంటున్నాడు నాయన, ఆశీర్వదించు నాయన అని దైవజనుడి కొరకు చేతులెత్తాలి సంఘం. హల్లెలూయా. దగ్గరగా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దైవజనులను బట్టి స్తోత్రం చెప్పండి. చేతులు ఊపుతూ స్తోత్రం చెప్పండి. దైవజనుని దేవుడు దీవించునుగాక. దైవజనుని కుటుంబాన్ని ప్రభు ఆశీర్వదించునుగాక. వారి అవసరతలన్నీ ప్రభు తీర్చునుగాక. హల్లెలూయా. మీరు మంచోళ్ళు కనుక దైవజనుడి అవసరం తీర్చు ప్రభా, వందనాలు ఆయన, ఆశీర్వదించిన ఆయన, వారి కుటుంబాలు దీవించిన ఆయన అని చేతులు ఎత్తారు. ఇప్పుడు కానీ వీళ్ళు ఉన్నారు చూసారా, దుర్మార్గులు. ఎవరో ఏం చేశారో తెలుసండి?
నిర్గమకాండం 32వ అధ్యాయానికి రండి. నిర్గమకాండం 32వ అధ్యాయానికి రండి. త్వరగా రావాలి. చదవండి అక్క, ఫస్ట్ కాడి నుంచి. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు ఎక్కడ పోయారంట? అహరోను దగ్గర పోయారంట. అహరోను దగ్గర పోయి, లెమ్ము మా ముందర నడుచుటకు మా కొరకు చేయము, ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు. మాట మారింది, పాట మారింది. మా పాస్టర్ గారు మోషే అంటలేదు. మోషే అనువాడు ఏమేయడం అది వెళ్దాం. మోషే అనువాడా? పేరు పెట్టే పిలిచేస్తున్నావా? వందనాలమ్మా నీకు, నిండు వందనాలమ్మా నీకు. నీ కొరకే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలీదా నీకు? నీ కాళ్ళ ముందే కదా కొండ ఇక్కడ ఎక్కాడు, బతికున్నాడు, చచ్చాడు, ఎవడో తెలుసు. ఎందుకంటే ఎన్ని రోజులు అయిపోయింది అక్క? ఎన్ని రోజులు? 40 రోజులు. అంటే 1 రోజు 2 రోజులు, ఎన్ని రోజులు? నెల మీద. మీ పాస్టర్ గారు నెల మీద 10 రోజులు కాపాడలేదు అనుకో, ఏం చేస్తారు? ప్రభా మీ దాసుడు ఎక్కడ ఉన్నాడు ప్రభా, మా మధ్యకి తీసుకురండి ప్రభా అంటారా? ఏమో ఎక్కడ పోయాడో ఎవరు తెలుసు. స్తోత్రం. నిజంగా చెప్తున్న ప్రియులారా, దైవజనుడి కొరకు చేతులెత్తి మొర పెడితే నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒక దైవజనుడు 100 మందిని నడిపిస్తాడు. 100 మంది కలిపి ఒక దైవజనుడు నడిపించలేరా? ఒక దైవజనుడు 100 మందిని ఆశీర్వదిస్తాడు. 100 మందికి అండదండ కింద నిలబడతాడు. 100 మంది కలిపి ఒక్క దైవజనుడిని పోషించి, నిలబెట్టి, బలపరిచి నడిపించలేరా? ఒక్కడు లక్షల మందికి ఆశీర్వాదకరంగా నిలిచాడా? లక్షల మంది ఉన్నా ఒకరిని కాపాడుకోలేకపోయారా? ఒక్క మోషే లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా నిలిచాడు. లక్షల మంది కలిపి ఒక్క దైవజనుని, ఒక్క మోషే కొరకు ఎదురు చూడలేక, మోషేని గౌరవించలేక, మోషే లోబడలేక భ్రష్టులైపోయారు. ఏం చేశారంటే అహరోను దగ్గరికి పోయి, అహరోను దగ్గరికి పోయి, ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలీదు. అందుకు అహరోను తెలియదు కదా, ఎప్పుడెప్పుడు నాయకత్వం నాకు వస్తుందని నేను చూస్తున్నాను. ఈ మోషే అన్న కింద ఉన్నాను కానీ ఈ బిల్డప్పులు తట్టుకోలేకపోతున్నాను నేను. ఎందుకంటే చూస్తారు కొంతమంది. స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది అలాగే ఎదురు చూస్తూ ఉంటారండి. సేవకుడి దగ్గర లోబడి ఉండడం అంటే ఎంత బాధో. ఇస్తాడు దేవుడు, నీకు కూడా నాయకత్వాన్ని ఇస్తాడు. ఎందుకంత కంగారు ఎందుకు నీకు? నమ్మకత్వంగా ఉంటే దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా హెచ్చించాలో హెచ్చిస్తాడు. అప్పుడు వరకు దైవజనుడు చెప్పిన ప్రకారం నడుచుకుని వెళ్ళిపో, అంతే. నీ సొంత ఆలోచనలు, నీ సొంత తెలివితేటలు, నీ సొంత మాటలు కాదు. సేవకుడిని అడిగి, అయ్యా మరి ప్రజలు ఎలాగంటున్నారు, ఏం చేద్దాం, ఇది పద్ధతి. మనం ఎవరిని సంప్రదించాం కదా, మనకు మనమే లీడర్లం. అసలే మనం డోక్రా లీడరు. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ కూడా ఇక్కడ వాడేస్తాం. అక్కడ వాడడానికి ఇది ఏంటనుకున్నారు? సంఘం. ఇది సంత కాదు, ఇది స్తోత్రం. ఇదేంటిది? దైవజనుడు ప్రార్థనలో ఉండి, ఉపవాసంలో ఉండి, దేవుని దగ్గర కనిపెట్టుకొని అప్పుడు ఆలోచన చెప్తాడు. ఎందుకంటే ఇది దైవజనుడిది కూడా కాదు, సంఘం ఎవరిది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘమునకు అధ్యక్షుడిగా దైవజనుడిని నియమించాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. కానీ కొన్ని సంఘాలు ఎలా ఉంటాయంటే, దైవజనుడు ఉంటాడంతే, అలాగా మిగిలినంతా దేవుడు ఏర్పరిచినటువంటి నాయకత్వం నువ్వు లోబడాలా, అది క్రమం. వీళ్ళు ఏం చేశారంట? అహరోను దగ్గర పోయారంట. వీళ్ళ నాయకుడు ఎవరో? మోషే. అహరోను దగ్గర పోతే బ్రదర్ అహరోను గారు మంచి సలహా ఇచ్చారు. ఏం చెప్పాడు? అమ్మా నాకు కూడా అనిపిస్తూ ఉన్నది మోషే ఇంకా రాడని. దేవుడు నన్ను కూడా ప్రేరేపిస్తూ ఉన్నాడు నాయకత్వం తీసుకోమని. కనుక ప్రభు ప్రేరేపణ బట్టి నేను, ప్రభు ఆల్రెడీ ఉదయాన్నే దర్శనంలో నాతో మాట్లాడాడు. కనుక మొత్తం చేద్దాం, ఒక ఆలోచన ప్రకారంగా చేద్దామని చెప్పి బ్రహ్మాండమైన సలహా ఇచ్చాడు బెదరు. ఏ సలహా?
చెప్పాలి గట్టిగాని. బ్రహ్మాండమైన సలహా. ఏమిచ్చాడు సలహా? అమ్మా చెప్పాలి, చదవండి కిందకి. మీ భార్యలు, మీ కుమారులు, మీ కుమార్తెలు చెవులున్న బంగారు పోగులు తీసి నా ఎద్దుకు తండ్రిని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులు తీసి అహరోను యొద్దకు తీసుకొని తెచ్చేసారంట. తెచ్చేస్తే బ్రదర్ ఒక మంచి ఐడియా చేసి దానికి సిలువు గుర్తేసి, ప్రభా దీని ఒక ఆకారంలో చేయి ప్రభా, ఈ ఆకారంలో నువ్వు దూరయ్యా, నీ ఆత్మను దూర్చు ప్రభా అని అగ్గి కొలుములో నిప్పులు కొలుములు వేసేసరికి ఒక ఆకారం అయిందంట. అది దూడాకారం అయితే దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టి, ఇదే మీ దేవుడు, దీని వెనకాల మీరు నడవండి అని విగ్రహారాధనకు తెరలేపాడండి అహరోను. ఎంత పాపం, ఎంత పాపం అమ్మా, ఎంత పాపానికి తెరలేపాడు. లేపాడు అక్కడ. ఏమండి, దేవుని కొరకు, ప్రజల కొరకు సమర్పణ కలిగి వెళ్ళినటువంటి సేవకుడినటువంటి మోషేనేమో వీళ్ళు ఏం చేశారు? ఎదిరించారు. ఇలాంటి పనికిమాలిన పని చేసిన అహరోనుకేమో, ఇలాంటి పనికిమాలిన సలహా ఇచ్చిన అహరోనుకేమో సహకరించారు. సహకరించారా? మొత్తం మీ చెవులు ఉన్నాయి, మెడలు ఉన్నాయి, ఇప్పేసి ఇచ్చేయండి అన్నాడు. ఒలిచేసి ఇచ్చేసారు బత్తాయితంలో వచ్చినట్టుగా. చెవులు ఉన్నాయి, మెడలు ఉన్నాయి, ముక్కులు ఉన్నాయి, బంగారం తీసి. ఖచ్చితంగా ఈ వాక్యం చదివినప్పుడు అనుకున్నాను, వీళ్ళు మనోళ్ళే, కంపల్సరీగా ఈ ఒలిసి ఇచ్చిన వాళ్ళు మనోళ్ళే. ఎందుకంటే వీళ్ళకి ఎవరికి ఒలిసి ఇవ్వాలి, వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళు మనోళ్ళే, తెలుగు వాళ్ళు. ఏంటనుకుంటున్నారు మీరు? ఖచ్చితంగా మన ఆంధ్రాలో ఉన్న తెలుగు వాళ్ళు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే మన వాళ్ళకి తెలదు ఎవరు కొలిసి ఇవ్వాలో. మోషే లాంటోనేమో ఎదిరించారా? ఏమండి, వాక్యం తెలియదు, సత్యం తెలియదు. కొంతమంది ఉంటారండి అసలు ఏమీ తెలియదండి, ఒంగొంగి దండలు పెడతారు. ఐగారు వందలు, ఐగారు వందలు, ఐగారు వందలు, ఐగారు చేసే అన్నీ కూడా దూడపనిలే. కానీ ఒంగొంగి ఒంగొంగి ఒంగి ప్రెజర్ 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 టూ అంటే ఇంకా వెనకబడిపోయేలాగా ఉంటాడు. నేను చూశానండి నిజంగానే. అదే సత్యం చెప్పి ప్రజలను నడిపిద్దాం, వాళ్ళకి వాక్యాన్ని బోధిద్దాం, వాళ్ళని కరానికి చేరుద్దాం, ఏ ఒక్కరిని లోకంలో విడిచిపెట్టకూడదని సత్యం కొరకు రోషం కలిగి నిలబడినాడికేమో, వాళ్ళకేమో బంగారు పోగులుని, ఇలాగ రోషం కలిగి సత్యం చెప్పేవాడికేమో రాళ్ళ దెబ్బలు ఉన్నాయి. మోషేకి అయ్యే కదా ఇచ్చారు, అయ్యే కదా ఇచ్చారు. ఎవరిని ఎదిరించాలి, ఎవరిని సహకరించాలి? ప్రియులరా, నాలోనే గనక మీకు పాపం కనబడితే, నాలోనే గనక మీకు తేడా కనబడితే మీరు నన్ను అనుసరించవలసినటువంటి పని లేదు. మొదట వాక్యం మాకు, ఆ తర్వాతే మీకు. నేనే దేవునికి లోబడి, నేనే పరిశుద్ధత కలిగి, నేనే సమర్పణ కలిగి, నేనే ప్రతిష్ట కలిగి గనక నిలబడితే ఖచ్చితంగా నువ్వు లోబడి తీరాలి. ఇవ్వండి చనువు, దైవజనుడికి మీ పైన నడిపిస్తాడు మిమ్మల్ని. లోబడండి. ఏం కోరుకుంటున్నాడు మీ దగ్గర నుంచి? మీ సొత్తా? పౌలు అంటాడు కదా, మీ సొత్తును కాదు మిమ్ములనే నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఎదిరించాలి, ఎవరిని సహకరించాలి చెప్పండి? అహరోను లాంటి వాడిని ఎదిరించాలి ఖచ్చితంగానే, లేకపోతే సర్వ సమాజం పాడవుతుంది. పాడవుతుంది చెప్పండి, ఖచ్చితంగా పాడవుద్ది. మోషే లాంటి వాడికి సహకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎలాగుందాం మనం? సహకరించే వాళ్ళ కింద ఉందామా, ఎదిరించే వాళ్ళ కింద ఉందామా? చెప్పాలి గట్టిగాని. కొండ మీదకి వెళ్తే అక్క ఒక్కడు దుప్పటిచ్చినోడు లేడు మోషేకి. ఒంటరిగా కొండ మీద ఉండి చలికి వణికిపోయి, వర్షానికి తడిచి, ఎండకు ఎండిపోయి, నలిగిపోయి 10 రోజులు ఒక్కడే ఏకాంతంగా ఉంటే కిందకు వస్తే, అయ్యా ఎలాగున్నావయ్యా అని పలకరించి ప్రేమతో మాట్లాడేవాడు ఒకడు లేడండి మోషేకి.
ఒక్కడు లేడండి. ఒక దుప్పటి ఇచ్చేవాడు ఒకడు లేడండి. ఒక్కడు వందలాది మంది లక్షల మందిని నడిపిస్తూ ఉంటుంటే లక్షల మంది కలిపి ఒక్కడినే నడిపించలేకపోయారు ప్రియులారా. ఆనాడే కాదు, ఈనాడు కూడా అర్థం చేసుకోరు. ఇంకా ఎప్పుడు దైవజనుని మనసు ఎరుగుతారు? ఎప్పుడు దైవజనుని భారాన్ని మీరు పంచుకోగలుగుతారు? ఎప్పుడు దైవజనుని గురిని, దర్శనాన్ని మీరు పంచుకోగలుగుతారు? స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సేవ చేయరు, చేసేవాడికి సహకరించరు. ఈరోజు సంఘాల పరిస్థితులు ప్రియులారా, అనేకులకు ఉపదేశం చేయడానికి వెళతాం కనుక సంఘాల పరిస్థితులు మాకు తెలుస్తూ ఉంటాయి. వీరు వెళ్ళారా చెప్పండి? ఎంతమంది ఎదిరించారు? వెళ్ళారా? యెహోషువ మోషే దగ్గర నమ్మకంగా ఉన్నాడు, వెళ్ళాడు. కాలేబు మోషే దగ్గర నమ్మకం ఉన్నాడు, వెళ్ళాడు. అంతే. మిగిలిన వాళ్ళందరూ అరణ్యంలోనే సనిగి సంహరించబడ్డారని రాయబడింది. స్తోత్రం చెప్దామా? సనిగి భ్రష్టులు అయిపోయారు అందరూనే. అందరూ భ్రష్టులు అయిపోయారు. కారణం ఏంటి? ఎదిరించడం వలన, సహకరించకపోవడం వలన. చెప్పండి, ఎదిరించేవారు లేక ఉందామా, సహకరించేవారు లేక ఉందామా? చెప్పాలి. నువ్వు సహకరించేవాడి కింద ఉంటే ఆ సహకారుల పేర్లు నా దేవుడు జీవగ్రంథమందు వ్రాసి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునికి ఇచ్చినట్టే. ఏం ఆశించడండి దైవజనుడు మీ మీద. ఏ భారం మోపడు. మీరు భక్తిలో ఉండండి, మీరు ప్రార్థనలో ఉండండి, మీరు ఆత్మీయంగా ఉండండి, దేవుని కొరకు మీరు బ్రతకండి. ఒక శ్రేష్టమైన వారి కింద మీరు మారిపోవాలి. అదే దైవజనుడి గురి. ఎలా ఉండాలి మనం? ఎలా బ్రతకాలి మనం? శ్రేష్టమైన వాడి కింద బ్రతకాలి. శ్రేష్టమైన అంజూరపు చెట్టు అనొచ్చు. మరలా దేనితో పోల్చాడు? ద్రాక్షవల్లితో ఎందుకు పోల్చాడు? అంజూరపు చెట్టు అనొచ్చు కదా. అంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు కదా, నేను ద్రాక్షవల్లిని అంటాడు కదా యేసయ్య. అంటే దేవుడు ఆలోచన ఏంటంటే నువ్వు కూడా యేసయ్యకి ఇచ్చినటువంటి స్థానాన్ని నీకు కూడా ఇచ్చి ఆయనలాగా నువ్వు మారిపోవాలని. హల్లెలూయా. నిజమైన ద్రాక్షవల్లి, నిత్యమైన సంతోషము. పడాలి. నిజమైన ద్రాక్షవల్లి, నిత్యమైన సంతోషము. నా పైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ. హల్లెలూయా. యేసయ్యలా నువ్వు మారిపోవాలి. పొద్దున్నే ఒక గంట సేపుకి వెళ్ళి కూర్చున్నాను బార్బర్ షాప్లోని. గంట సేపు వెళ్ళి కూర్చుంటే ఇంత గెడ్డ ఉండే నన్ను, ఇంత జుట్టు ఉండే నన్ను గంట పోయిన తర్వాత మార్చేసాడు. అంటే ఒక గంట కూర్చుంటే అక్కడికి వెళ్తే మారిపోతున్నాం. ఒక గంట మీరు రాజమండ్రి వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక గంట ఏదో ట్రైన్లో కూర్చోండి. బ్రదరు, ఏరియా మారదా? ఒక గంట బస్సు ఎక్కి కూర్చోండి మీరు. అమ్మా, ఒక సంవత్సరం పిల్లలు స్కూల్కి పంపించి చూడండి. చేంజ్ కనబడుతుందా? మరి సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నాం, ఏది మనలో చేంజ్? మార్పు కనబట్టలేదే. పిల్లోడిని ఒక సంవత్సరం పాటు స్కూల్కి పంపిస్తే నేర్చేసుకుంటున్నాడు, మారిపోతున్నాడు. మమ్మీ అలాగ ఉండకూడదు, టచ్ చేయి నాకు. ఎవడు నేర్పాడరా నీకు? నేర్చుకున్నాను. ఒక గంట బార్బర్ షాప్లోకి వెళ్తే వైనం మార్చేస్తున్నాడు. ఒక గంట 2 గంటలు ఎక్కడైనా కూర్చుంటే, బస్సులో, ట్రైన్లో, ఫ్లైట్లో కూర్చుంటే ఏరియా మారిపోతుంది. గంటల తరబడి, సంవత్సరాల తరబడి వస్తున్నాం దేవుని సన్నిధికి. ఏది మార్పు మనలో? మార్పు ఎక్కడ కలుగుతుందంటే కూర్చొని నడుము నొప్పి. కొత్త మార్పు ఎప్పుడు కలుగుతుందంటే నల్ల జుట్టు పోయి తెల్ల జుట్టు మార్పు.
ప్రవర్తనలో మార్పు. యేసయ్యలాగా నువ్వు మారిపోవాలి చివరికి. హల్లెలూయా. నీ మాట, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ కార్యాలన్నీ ప్రభు నీలో కనబడాలి. శ్రేష్టమైన ద్రాక్షవల్లిలాగా దేవుడు నిన్ను నాటాడు. అసలు ఎందుకు వస్తున్నాం మందిరానికి చెప్పండి నాతో పాటు. నేను ఎందుకు వస్తున్నానో చెప్పండి నాతో పాటు. నేను ఎందుకు వస్తున్నానో నాకే తెలీదు. చెప్పండి నాతో పాటు. నేను ఎందుకు వస్తున్నాను అసలు నాకే. మారిపోలే ప్రియులారా. శ్రేష్టమైన వాడిగా చివరి వరకు ప్రభు సన్నిధిలో నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు భ్రష్టులు అవుతున్నారు? ఎదిరించడం అంటే ఇంకోటి తెలుసా? ఏదో సేవకుడు ఎదురు నిలబడి ఎదిరించడం కాదు. దైవజనుడు చెప్పినటువంటి వాక్కు, దైవ వాక్కు ఏదైతే ఉందో దాని ప్రకారంగా నువ్వు నడవలేని నాడు కూడా అది ఎదిరించినట్టే. అది ఎదిరించినట్టే. దైవజనుడు దిద్దుకో హెచ్చరిస్తాడు. నన్నే హెచ్చరిస్తున్నాడండి. మాట వస్తే నా కోసం చెప్తా, నీ కోసం చెప్పకుండా ఈ ప్యాన్ల కోసం, లైట్ల కోసం. ఇదేమో ఢిల్లీలో కొన్నాను, ఇదేమో ముంబైలో కొన్నాను, ఇదేమో నవీన్ ఎలక్ట్రికల్స్ రాజమండ్రిలో కొన్నాను, వీటి కోసం చెప్పాలా? దైవజనుని చూడకో, దైవజనుని వాడుకుంటున్న దేవుణ్ణి చూడు. హల్లెలూయా. గద్దించాడా? దిద్దుకో. హెచ్చరించాడా? దిద్దుకో. ఆదరించాడా? ఆదరించబడు. ప్రతి మాటకి లోబడు. ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లను మార్చబడతావు. హల్లెలూయా. శ్రేష్టమైన ద్రాక్షవల్లను మార్చబడతావు. యేసయ్యలాగా మార్చబడతావు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దైవ వాక్కుని ఎదిరించే చాలామంది భ్రష్టులైపోతున్నారు. చాలామంది పరిస్థితులు ఎలా ఉన్నాయంటేనంట, రోమపత్రికలో ఒక మాట చెప్తాడు. తీతుకు రాసిన పత్రిక మనం తెరుద్దాం చూడండి. లేదంటే తీతుకు రాసిన పత్రిక 1:16 వాక్యం. చాలామంది ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంట, దేవుని ఎరుగుదుమని. దేవుడు తెలుసంట. తెలిస్తే అసహ్యులను. అసహ్యులు అనేది ఎలా చదవాలి? అసహ్యంగానే చదవాలి. అసహ్యులు అని చదవకూడదు. అసహ్యులను, అవిధేయులను, తమ క్రియల వలన ఆయనని ఎరుగమన్నట్టుగా ఉన్నారు. హల్లెలూయా. రెండో కారణం ఏంటో తెలుసు. మూడో కారణం ఏంటో తెలుసు. ఎందుకు భ్రష్టులు అవుతున్నారంటే చాలామంది అసహ్యమైన కార్యాలు చేస్తున్నారంట. ఏ కార్యాలు? పైగా వీళ్ళకి దేవుడు తెలుసంట. పైనదే కదా అన్నాడు, దేవుణ్ణి ఎరుగుదుమని వారు. దేవుడు తెలుసు. బ్రదర్ చెప్పండి, ఏ వాక్యం చెప్పమంటారు మీకు? ఏ వాక్యం? మారా కోసం చెప్పమంటారా? మోసే కోసం చెప్పమంటారా? అబ్రా కోసం చెప్పమంటారా? పౌలు కోసం చెప్పమంటారా? చెప్పండి ఏ వాక్యం? కొంతమంది పండిపోయిన వాళ్ళు ఉంటారండి. సేవకుడు ఇక్కడ వాక్యం చెప్తుండగా కింద నుంచి తెస్తారు. బాగా విని 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 నాటబడిపోయిన వాళ్ళు ఉంటారక్క. అంతా తెలిసి వాళ్ళకి వాక్యం అంతానే. అసలు వాక్యం అంతా తెలిస్తే నీలో ఏ తీర్మానం రావాలి? ఎలాంటి పనులు నువ్వు చెయ్యాలి? అసహ్యమైన పనులా? అసలు వాక్యం అంతా తెలిస్తే నీలో ఏ తీర్మానం రావాలి? ఇంకా చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా. కొట్టి చప్పట్లో కొట్టాలి. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా. కొట్టాలి చెప్పట్లో. నీ సాక్షిగా నేను, నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా,
కాచితివి ఇంతకాలం, మము కాచితివి ఇంతకాలం ప్రభువా, కాచితివి ఇంతకాలం, మము కాచితివి ఇంతకాలం. చావైనా బ్రతుకైనా, చావైనా బ్రతుకైనా, చావైనా బ్రతుకైనా నీ సాక్షిగా నేను, నీ సాక్షిగా నేను. హల్లెలూయా. ఈ తీర్మానం మనలో రావాలి. వాక్యం అంతా తెలిసిపోతాయని. అవునక్క కదా చెప్పండి. వాక్యం అంతా నీకు అర్థమైతే ఏ తీర్మానం రావాలి? చావు అన్న బ్రతుకని నీ కొరకు బ్రతుకుతాను ఆయన, నీ కొరకు సాక్షిగా ఉంటానయ్యా, స్తోత్రం. కానీ ఏం కనబడుతున్నాయి అంటే ఇక్కడ అసహ్యమైన కార్యాలు. అంటే వాక్యం తెలియనప్పుడు అసహ్యమైన కార్యాలు చేసామంటే అనుకోవచ్చు. ఇప్పుడు చిన్నప్పుడు ఒక 10-20 సంవత్సరాల క్రితం అంతెందుకు అవసరం లేదు. చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలకి 2 డ్యాములు ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ ఒకటే, నయాగరా జలపాతం ఒకటి. ఇక్కడ ముక్కులోంచి 2 డ్యాములు ఓపెన్ అయిపోతాయి. 2 డ్యాములు ఓపెన్ అయిపోయి ఇలాగా లీకేజీలు వచ్చేస్తూ ఉంటాయి. లీకేజీలు వచ్చినందుకు అమ్మ ఏం చేస్తుంది చెప్పాలి? తీసే నీటి దాచేసుకొని సొంత వరకు వెళ్ళిపోయి, స్తోత్రం అయ్యా. ఏమండి అమ్మాయ, పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? తింటారా తినరా ఈ డ్యాముల నుంచి వచ్చేదాన్ని? చెప్పాలి. మీరు ఎవరో తినలేదేంటి? మీరు ఎవ్వరు అసలు ముక్కులోంచి కారిందని నాకు అసలు తెలియదు. అప్పుడులో పప్పలు ఏముండే కదా మరి. ఇప్పుడంటే బోళ్ళని వచ్చినాయి. అప్పుడులో ఏమి కణికలు, చాక్ పీసులు, అప్పుడప్పుడు ఈ ముక్కు. ఏమండి చిన్నపిల్లలు ఎవరన్నా దీన్ని ఖచ్చితంగా జలధారలాగా జుంట చేనే దారాల కన్నా మధురంగా ఉంటుంది వాళ్ళకి చిన్నప్పుడు. అది పెద్ద అయిన తర్వాత కూడా, ఇప్పుడు పెద్ద అయిన తర్వాత కూడా ముక్కులని మళ్ళీ డ్యాములు కారుతుంటే చీదుకోకుండా సైడ్కి వెళ్ళి బాబా స్తోత్రనే. ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది చెప్పండి? అసహ్యంగా ఉంటుంది కదా, అసహ్యంగా ఉంటుంది కదా చెప్పాలి. ఈరోజు మనం చేసే కార్యాలు కూడా అలాగున్నాయి. ప్రాణం పెట్టాడక్క సంఘం కోసం దేవుడు. దేవుడు ఎంతో ప్రేమించాడు. అలాంటి ప్రేమించిన ఆయన ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి అంటాడు, మొఖం మీద ఉమ్మేద్దాం అనుకున్నాడు నీ మీద అంటాడు. ఎంత అసహించుకున్నాడు. రక్తం గార్చినాడు, ప్రాణం పెట్టినాడు, సిలువెక్కినాడు, మేకులు కొట్టించుకున్నవాడు, సంఘం కొరకు సమస్తాన్ని దారబోసినవాడు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో. మొఖం మంచి ఉమ్మేలంపెత్తుంది నేను చూస్తుంటే అన్నాడు. ఎంత అసహ్యమైన పనులు చేస్తుంది సంఘం. దేవుణ్ణి ఎరుగుతామని చెప్పుకున్నారు. ఈరోజు మన కుటుంబాల్లో ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి? మన వ్యక్తిగత జీవితాల్లో పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? పవిత్రతను కాపాడుకుంటున్నామా? యథార్థతను కాపాడుకుంటున్నామా? ప్రభు కొరకు సాక్షిగా నిలబడగలుగుతున్నామా? నేను చెప్తున్నాను ప్రియులారా, లోకంలో ఉన్నవారు అందరూ ఈ బైబిల్ గ్రంథాన్ని, ఈ బైబిల్ గ్రంథం ముందు చూసారు. దీన్ని ఎంతమంది చదువుతారంటే 100% దీన్ని చదివేవారు 10% మందే. లోకంలో ఉన్న వాళ్ళు ఎంతమంది దైవ గ్రంథాన్ని చదువుతారంటే 100%లో 10% మందే చదువుతారు ఈ దైవ గ్రంథాన్ని. మిగిలిన 90 మంది కూడా బైబిల్ చేత పట్టుకొని సంకలో పెట్టుకొని వస్తావు చూసావు, నిన్ను చదువుతారు వాళ్ళు. అర్థమైందన్న మాట మీకు? 100 మందిలో దీన్ని ఎంతమంది చదువుతారు లోకంలో అంటే 10% మంది. మిగిలిన 90% మంది ఆ బైబిల్ చేత పట్టుకొని వస్తున్నటువంటి నిన్ను చదువుతారు. ఇది నీ సాక్ష్యం ఏది? నీ ప్రవర్తన ఏది? నీ పరిశుద్ధత ఏది? నీ మాట తీరేది? నీ నడవడికేది? నిన్ను చదువుతారు అనుజనులు. నీలో ప్రభు కనబడుతున్నాడా? మారు మనసు పొందక ముందు ఎలాగున్నావో పొందిన తర్వాత కూడా అలాగున్నావా? అందుకొరక దేవుడు అద్భుతాలు చేసింది, అందుకొరక దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తుంది, అందుకొరక దేవుడు మేలులు చేస్తుంది.
ఎలా బ్రతకాలని? అసహ్యమైన కార్యాలు చేయాలన్నా? కాదు. అసహ్యమైన కార్యాలు చేసి చాలామంది భ్రష్టులు అయిపోతున్నారు ఈరోజు. చెప్పండి, భ్రష్టులుగా ఉందామా, శ్రేష్ఠులుగా ఉందామా? చివరి వరకు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి నువ్వు? ఒక శ్రేష్టమైన వాడిగా, ఒక దావీదు భక్తుడు వలె, ఒక యోసేపు భక్తుడు వలె, ఒక శ్రేష్ఠుల కింద మనమంతా మిగిలిపోదుముగాక. ఒక మాట చెప్పమంటారు ప్రియులారా, వాక్యం తెలిసిన మనమే చెడిపోతే లోకానికి ఎవరు చెప్తారండి? మందిరానికి వచ్చి మనమే పాడైపోతే లోకాన్ని ఎవరు బాగు చేస్తారండి? వద్దు ప్రియులారా, ప్రభు కొరకు బ్రతుకుతాం. చిన్న జీవితం, దైవజనునికి సహకారులుగా ఉందాం. ఎదిరించే వారి కింద కాదు, మాటకు లోబడదాం, విధేయత చూపుతాం. మన బ్రతుకులో అసహ్యమైన కార్యాలు తీసుకుందాం. చివరి వరకు శ్రేష్ఠులుగా మిగులుదాం. శ్రేష్టమైన దేవుని రాజ్యాన్ని మనం చేరుకుందాం. హల్లెలూయా. శ్రేష్టమైన పరలోక రాజ్యానికి మనం చేరుకుందాం. తుచ్చమైన ఈ లోకం కొరకు బ్రతకండి, లోకాశల శరీరచ్చల కొరకు బ్రతకండి, దేవుని కొరకు బ్రతకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేస్తాను ప్రియులారా. ఎవరి మట్టుకు వాళ్ళు ఒక ప్రార్థన చేసుకోండి. అయ్యా, చివరి వరకు నేను శ్రేష్టమైన వాడి కింద బ్రతకాలి, శ్రేష్టమైన దాని కింద నేను బ్రతకాలి. ఆయన నీ సన్నిధిలో ఒక శ్రేష్ఠుడి కింద నేను మిగిలిపోవాలయ్యా. నీ సన్నిధిలో ఒక శ్రేష్ఠుడి కింద నేను మిగిలిపోవాలి. అయ్యో, శ్రేష్ఠులుగా బ్రతకవలసిన వారు ఎందుకు భ్రష్టులు అయిపోతున్నారు ఈరోజు? అయ్యా, నేను భ్రష్టుడిని అవ్వకూడదు నాయన, భ్రష్టురాలను అవ్వకూడదయ్యా. చివరి వరకు నీ సన్నిధిలో ఒక శ్రేష్టమైన వాడి కింద నేను ఉండిపోవాలి, శ్రేష్టమైన దాని కింద నేను మిగిలిపోవాలయ్యా. అందుకొరకే కదా నాయన అద్భుతాలు, అందుకొరకే కదా నాయన ఆశ్చర్యకార్యాలు నాయన, అందుకొరకే కదా ప్రభు నాయన. ఇదిగో నీ సన్నిధిలో ఉన్నటువంటి నేను ఒక శ్రేష్టమైన వాడిగా, ఒక శ్రేష్టమైన దానిగా నేను బలపరచబడాలి. నీ సన్నిధిలో నీ కొరకు సాక్షిగా నేను బ్రతకాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఇక్కడ నిలవబెట్టినటువంటి మీ సేవకుడిని మీరు దీవించండి అయ్యా. నీకు స్తోత్రాలు. మోషేని వాడుకుంటున్నట్టుగా మీరు వాడుకోండి అయ్యా. నీకు స్తోత్రాలు. వాడుకుంటున్నారు, వందనాలు. రాబోయే దినములో ఘనమైనటువంటి కార్యాలు మీ దాసుడు ద్వారా మీరు జరిగించండి. నీకు స్తోత్రాలు ప్రభా. ఆ రోజున ఆయన ఇదిగోండి ప్రభా, మోషేకి ఎలాగైతే యెహోషువ, కాలేబు సహకారులుగా ఉండి ప్రభా మోషేని వెంబడించారు, నిశ్చయముగా ఈ సంఘం అంతే కూడా ఒక యెహోషువ, కాలేబు వలె కూడా మోషేకి అయ్యా ఇదిగోండి ప్రభా, ఇగో మీ దాసుడుగానైనా సహకారుల కుదురుగాకనైనా, సహకారుల వలె నిలవబడుదురుగాకనైనా. అయ్యా అయ్యా అయ్యా, పాడు చేసేవాడికి సహకరిస్తున్నారు కానీ అయ్యా ఇదిగోండి ప్రభా, మంచి చేసేవాడికి నాయన, అయ్యా ఫలభరితంగా మార్చేవాడికి, కష్టపడేవాడికి నాయన ఈ రోజు నాయన ఇదిగోండి సంఘం సహకరించలేనటువంటి పరిస్థితుల్లో ఉంది నాయన ప్రభా. ఈరోజు సార్వత్రిక సంఘం అంతటిని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, కృపలో బలపరచండి, భద్రపరచండి. అటు రీతిగానే సంఘం అంతటిని దీవించండి. మీ దాసుని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభు. సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక నాయన. ఇగో బయట కూర్చొని వాక్యం విన్నవారు, లోపల కూర్చొని వాక్యం విన్నారు, పసి బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ఆరోగ్యము, బలము, శక్తి కలుగును గాకనైనా. నిత్యముగా వారి కుటుంబములకు శుభము కలుగును గాకనైనా, శుభకరమైనటువంటి కార్యములు జరుగును గాకనైనా. దీవించి బలపరిచి ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. సేవకులు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మన ఆత్మీయ జీవితానికి ఎంతో విలువైనటువంటి చక్కటి విషయాలు మరి సేవకులు మనకు అందించారు. మరొకసారి చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. మరి ఎంతో చక్కగా మనల్ని బలపరిచే విధంగా మంచి విషయాలు సేవకులు చెప్పారు. గండేపల్లి ప్రాంతంలో అలాగే అనేక పరిసర ప్రాంతాల్లో సేవకులు చక్కటి పరిచర్య చేస్తున్నారు. వారి యొక్క పరిచర్య నానాటికి అభివృద్ధి చెందాలని వారి యొక్క ప్రయాణాల్లో, అలాగే వారి యొక్క కుటుంబ జీవితం కూడా, మరి కుటుంబస్తులందరూ కూడా ఆరోగ్యంగా దేవుడి పరిచర్యలో ఉండాలని మనం అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సమయంలో కానుకలు సేకరణ చేద్దామండి. చిట్టుబాబు గారు వచ్చి, వేమగిరి చిట్టుబాబు గారు వచ్చి కానుకలు సేకరణ చేస్తారు. సుబ్బారావు గారు వచ్చి కానుకలు సేకరణ చేస్తారు. సుబ్బారావు గారు వచ్చి కానుకలు సేకరణ చేస్తారు. ఎవరైనా ప్రత్యేక పాట పాడేవాళ్ళు ఉంటే ముందుకొచ్చి పాడండి. సుబ్బారావు గారు వచ్చి కానుకలు సేకరణ చేస్తారు.